4, 5, 6 తారీఖులవి రికార్డింగ్స్ ఇవాళే పెట్టాను. మధ్యలో లేను నేను ఇంట్లో, కానీ ఇవాళ పెట్టాను. ఇప్పుడే చూసాము, ఒక అరగంట క్రితం చూసి. మనము పంచ క్లేశాల గురించి చదివాను. పంచ క్లేశాలు 9వ సూత్రము వరకు అయ్యింది. మొట్టమొదటి దాంట్లోనే మొదటి పాదంలోనే ఆయన క్లిష్టాక్లిష్టములు అని చెప్పాడు. ఆ క్లిష్టములైనటువంటి వృత్తులని, చిత్త వృత్తులని మనము నిరోధించాలి, అరికట్టాలి అని చెప్పటం అయింది. అయితే ఆ క్లిష్ట వృత్తులు చేస్తే క్లిష్ట వృత్తులు ఆటోమేటిక్ గా అరికట్టబడతాయి అని ముందు అక్లిష్ట వృత్తుల గురించి చెప్పాడు. చెప్పి ఇప్పుడు క్లిష్ట వృత్తుల గురించి చెప్పాడు. క్లిష్ట వృత్తులు అరికట్టాలి అని అంటే దానికి క్రియాయోగము చాలా అవసరము అన్నాడు. క్రియాయోగము అంటే ఏంటి? క్రియాయోగము తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం. నేను చెప్తున్నది వినిపిస్తుందా? ప్రణిధానం వినిపిస్తుంది. మీకు పాపం టైం అంతా క్లాసులు వినటానికే సరిపోతున్నట్టుంది, పుస్తకాలు చదువుకోవడానికి టైం దొరుకుతున్నట్లేదు. కరెక్ట్ మేడం. అసైన్మెంట్లు రాయటానికి అసైన్మెంట్ రాయాలి ఇంకా. అసైన్మెంట్ లో ఉన్న సిలబస్ లలో ఎక్కడ కాలేదు మీకు? ఇంకా ఉన్నాయమ్మా. ఇక్కడ యోగా ఉంది, ఇంకా వ్యాకరణం కావాలి, ఇంకా విశాలక్ష్మి గారు ఇప్పుడు ఇంకా అయిపోతుందిలేండి. అష్టాంగం గురించి ఇచ్చారు కదా, అష్టాంగం గురించి అయిపోతుంది. దీని తర్వాత అష్టాంగం మాళవికాగ్ని మాత్రమే సెకండ్ అంకం అయితే సారం కాలేదు కదా. వేదాంత సారం కాలేదు మేడం. వేదాంత సారం కాలేదు. ఇంకా మాళవికాగ్ని మాత్రం రెండో అంకం అయితా ఉంది ఇప్పుడు, ఇంకా కాలేదు. ఇంకా వ్యాకరణం మాళవికాగ్ని మిత్రం చాలా ఉంటుంది. కాకపోతే మీరు అది చదువుకొని టెక్స్ట్ చదువుకొని అక్కడ ఉన్న దాంట్లోంచి కొంచెం రాయండి. సందర్భ సహిత వాక్యాలవి చూసుకోండి ఒకసారి. సార్ని అడగండి, సందర్భ సహిత వాక్యాలు ఎక్కడెక్కడ వచ్చినాయి, దాని ముందు వెనకలు ఏంటి కొంచెం అడగండి. అక్కడే చెప్పేశారమ్మా సంతోష్ మేడం. అవి పెట్టించేశారు. యూనివర్సిటీ బుక్ లో రిఫరెన్స్ సందర్భాలు ఒక్కొక్క దాంట్లో 20, 30 ఇచ్చినారు ఒక్కొక్క అంకం ప్రకారం. చదవాలి. ఇంకా అక్కడి నుంచి రాయటం, మాళవికాగ్ని మిత్రం రాయటం ఇంకా మరి మీకు కష్టం ఏం కాదు. అంత కష్టం ఏం లేదు మేడం. ద్వితీయ అంకం ఎస్ఐ ఇచ్చాడు, అది కూడా రాసేసామమ్మా అవకపోయినా. కానీ కొంచెం మీకు అసైన్మెంట్ గురించి, క్లాసుల గురించి రెండిటి క్లాస్ ఏం లేదు. క్లాసులు అవుతూ ఉంటాయి, అసైన్మెంట్ రాసేసేయచ్చు. చేస్తున్నాం అట్లనే చేస్తున్నాం. పోతే టైం చాలా తక్కువ ఉంది. అంటే మాకు విడిగా టైం తగ్గిపోతుంది రాసుకోవడానికి. యోగ దర్శనం చెప్పేసిన తర్వాత నేను ఒక గ్యాప్ ఇచ్చేస్తాను. అట్లే అప్పుడు యాక్చువల్గా అప్పుడు చెప్పడానికి ఏం కూడా లేదు. ఇప్పుడు ఏమో 2 క్లాస్, మీరు సిలబస్ తొందరగా కంప్లీట్ కావాలన్నారని 2 క్లాసులు కూడా చెప్పిస్తున్నాను. అవును మేడం, అవును చెప్తున్నారు. పరీక్షలు అప్రాక్సిమేట్ గా ఎప్పుడు ఉండొచ్చమ్మా? మాకు ఫీజు కట్టమని కూడా వచ్చిందమ్మా. 19th లాస్ట్ డేట్ అన్నారు ఈ నెల. ఫీజు కట్టడానికా? ఫీజు కట్టడానికి ఆల్రెడీ ఈ 19th of this month లాస్ట్ డేట్ అని చెప్పారు తల్లి. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చమ్మా? సాధారణంగా అయితే కాంటాక్ట్ క్లాసెస్ అయిన తర్వాత 3 weeks దాకా అయితే పెట్టకూడదు. 3 weeks తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు. జనవరి, ఫిబ్రవరి అంటున్నారు కదా మీ క్లాస్మేట్స్. ఫిబ్రవరి వరకు కూడా ఇవ్వరు మేడం. ఆయన మేము పోయి అడిగితే ఫీజు డేట్ అనౌన్స్మెంట్ అయినప్పటి ఎగ్జామ్ ఫీజు డేట్ అనౌన్స్ అయిన నుంచి 3 weeks మాక్సిమం టైం, అంతే. తర్వాత పెడతాము గారు సరిగ్గా చెప్పగలరు, ఎందుకంటే ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదా యూనివర్సిటీలో. వాళ్ళేం చెప్పడం లేదు మేడం.
డైరెక్టర్ వాళ్ళ ఇష్టము. డైరెక్టర్ కలిసినాం, కొన్ని లేట్ గా పెట్టండి, అసలు ఫిబ్రవరిలో పెట్టండి అని. ఆయన ఏమన్నా డేట్ రాలేదు కదా, డేట్ వచ్చినప్పటి నుంచి 2 వీక్స్ ఫీజ్ పేమెంట్ కి ఇస్తాము, తర్వాత ఒక 1 వీక్ ఎక్స్ట్రా ఇచ్చి తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, ఫిబ్రవరిలో పెట్టే క్వశ్చనే లేదు, క్లియర్ గా చెప్పినారు ఆయన. జనవరిలోనే ఉంటాయి అన్నాడా? మోస్ట్ ప్రాబ్లీ జనవరి 1st వీక్ ఆర్ పండగ తర్వాత పెట్టొచ్చు. ఏదైనా ఇంకా పండగ లేట్ తర్వాత. సో పండగ తర్వాతకి అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. అంతే, ఫస్ట్ వీక్ ఈ ప్రిపేర్ అయితే పండగ ఒక లోపల 1 అయితే పండగ అంటే లోపల ఇంకా అయితే ఉండదు అని కన్ఫర్మ్డే. అదే ఇంకా అది కన్ఫర్మ్ గా చెప్పలేదు. కానీ మనం నెలే అర్థం కదా. చేసుకోవచ్చు పండగ లోపల పండగ లోపల ఉండవు అని, పండగ తర్వాతే ఉంటాయి అని. అదే మహోదయ్ ఏదైనా దాంతసారం చెప్తారా మహోదయ్? సరే సరే పండగ వరకు అనుకోండి. అంటే గట్టిగా కానీ మనము నమ్మకం ఇది ఈ క్లాసెస్ డిసెంబర్ 2 కల్లా, డిసెంబర్ 2 కన్నా ఇంకా కొంచెం ముందరే పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే. మహోదయ్ అంటే- వేదాంత సారం కూడా కవర్ చేస్తారండి? ఆ? వేదాంత సారం కూడా చెప్తారు. అదే వేదాంత సారము ఆయన ఆ, ఆయన సంతోష్ కుమార్ జోషి చెప్తామని అన్నారు. మరి ఏమైందో మరి అది కుదరటం లేదు. చూద్దాము. ఈ ఈ, ఆ, యోగ శాస్త్రం అయిపోయిన తర్వాత నేనే మాట్లాడతాను ఆయనతోటి. ఒకవేళ ఆయనకు కుదరదు అని అంటే వేదాంత సారం కూడా నేనే చెప్తాను. ఓకే. ధన్యవాదాలు మహోదయ్. సంతోషం అమ్మా. ఓకే. ఇది అయిపోయింది. క్లిష్ట ఆ? క్లిష్ట అతి క్లిష్ట వృత్తులు, చిత్త వృత్తులలో, అందులోనే చిత్త వృత్తులలో క్లిష్ట చిత్త వృత్తులని క్లేశములన్నా క్లిష్ట వృత్తులన్నా ఒకటే, క్లేశములు పంచక్లేశాల గురించి ఇక్కడ మనకి క్రియాయోగంలో చెప్తూ ఉన్నారు. క్రియాయోగము అంటే తపస్సాధ్యాయ ఈశ్వర ప్రణిధానం, అంటే ఒక క్రియ ద్వారా ఒక పనిని చేస్తూ చేయాలి. తపస్సు అని అంటే ఒక చోట కూర్చొని ఒక సరైనటువంటి స్థలాన్ని ఎంచుకొని ఆ స్థలంలోనే కూర్చొని అలా చెయ్యాలి. కాబట్టి దాన్ని క్లిష్టము అని అన్నారు. అది తపస్సు అంటే అది క్లిష్టమైనటువంటిది, ఒక చోట ఒక క్రియతో కూడి ఉన్నది, క్రియతో కూడి ఉన్నది. అలానే ఈ ఈ రెండోది ఏంటి? రెండోది స్వాధ్యాయము. స్వాధ్యాయము అంటే కూడా అది కూడా ఒక క్రియ. ఓ పుస్తకము మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి పుస్తకము, దానిని మళ్ళీ చదువుకుంటూ ఉండటము, అందులో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోకుండా మళ్ళీ 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 తరచి చదువుకుంటూ ఉండటము స్వాధ్యాయము. అది కూడా క్రియతో కూడినది. ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుని యందు భక్తి నిలపటము, అంటే ఈశ్వరుని యందు ఈశ్వరుని చూస్తూ ఈశ్వరుని యొక్క ధ్యానం చేస్తూ ఈశ్వరుని యందే మనస్సుని నిలిపి ఉండడము, అది కూడా ఒక పని. ఇలా అన్ని కూడా తపస్సాధ్యాయ ప్రణిధానాలు మూడు కూడా పనితోటి కూడి ఉన్నవి కాబట్టి వీటిని క్రియాయోగములు అన్నారు. ఈ క్రియాయోగంలో గురించి చెప్తూ ఈ క్రియాయోగం ద్వారా మీరు 5 అక్కడ ఏం చెప్పారు? మొదటిది సమాధిలో, ధ్యానములో అభ్యాస వైరాగ్యాలు, ఓంకార ప్రవచనము, తర్వాత ఇంద్రియములని అరికట్టటము, ఇంకా ఏం చెప్పాడు? అట్లాంటివి 5-6 చెప్పారు కదా. ఈశ్వర ప్రణిధానము, విశోకావ జ్యోతిష్మతి, అది హృదయంలో ఉన్నటువంటి జ్యోతిని ని ఎటువంటి శోకములు లేకుండా శోకాతీతుల అయ్యి ఆ జ్యోతిని చూడటము, అది తర్వాత విషయవతి, విషయాలన్నింటిని త్యజించి ఒకే విషయం మీద ధ్యానం గెలపటము, ముక్కు మీద ధ్యానము నిలపటము, వీతరాగ చిత్తము చేసుకోవటము, స్వప్న నిద్ర జ్ఞానాలంబనం, వీటన్నిటి ద్వారా ఒక 7-8 మీరు ఆ లిస్ట్ రాసుకోండి ఎక్కడన్నా. ఆ 7-8 ద్వారా మనము సమాధి స్థితిలోనికి వెళ్ళి క్లిష్టములను అక్లిష్టములను వదిలివేసి అసంప్రజ్ఞాత సమాధిని సాధించవచ్చు అని చెప్పారు అక్కడ. సంప్రజ్ఞాత సమాధి, దాని ద్వారా అసంప్రజ్ఞాత సమాధి సాధించవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ అలా చేత కాకపోతే ఒక క్రియాయోగం ద్వారా చెయ్యి అన్నారు. క్రియాయోగంలో
ద్వారా కూడా మీరు ఈ క్లేశములన్నీ తొలగించుకొనవచ్చును. దాని ద్వారా చేయండి అన్నారు. అయితే క్లిష్టములు అంటే ఏవి అంటే 5 చెప్పారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశములు అని. అవిద్య అంటే ఏంటి? డెఫినిషన్స్ బై హార్ట్ చేయాలి. ఓకే మేడం. ఖచ్చితంగా అడుగుతారు ఇట్లాంటివి. అవిద్య అంటే అజ్ఞానమే. ఉత్తరేష ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదాహరణ అనిత్య శుచి దుఃఖాన ఆత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి. అనిత్యము, అశుచి, దుఃఖము, అనాత్మ అయినటువంటి విషయాలలో నిత్యము, శుచి, సుఖము, ఆత్మ అనేటటువంటి ఖ్యాతి అంటే అనేటటువంటి జ్ఞానము అవిద్య అన్నాడు. అలానే అస్మిత అంటే దృగ్దర్శన శక్త్యోహో ఏకాత్మత. దృగ్దర్శనము, దృక్కు చూసేటటువంటి వాడు, దర్శన చూసేటటువంటి దర్శనం చేయగలిగినటువంటి శక్తి, జ్ఞానము. ఈ రెండు కూడా ఒకటే అనుకోవటము అస్మిత. సుఖానుశయి రాగ. రాగం అంటేనేమో సుఖము, దుఃఖం అంటే ద్వేషం అంటే దుఃఖానుశయి, దుఃఖాన్ని కలిగితో పాటుగా ఉండేది ద్వేషము. అలానే స్వరసవాహి విదుషోపి తథారూఢ అభినివేశ. అభినివేశం అంటే ఒక దాని యందు తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడము. అంటే ఈ శరీరం పట్ల నేను అనే భావన కలిగి, ఈ నేను అనేటటువంటి భావము ఎప్పటికీ ఉంటుందని రూఢిగా పర్మనెంట్ గా ఉంటుంది. నేను ఎప్పటికీ చచ్చిపోను, నేను బ్రతికే ఉంటాను, నేనున్నాను, నేను జీవించే ఉంటాను అనే ఆ జీవితం మీద ఉన్నటువంటి మమకారము అది విదుష అపి, విద్వాంసులకు కూడా స్ట్రాంగ్ గా రూఢంగా అలానే ఉంటుంది అన్నాడు. ఇది ఎందుకు ఉంటుంది అంటే ఇది స్వరసవాహి. అది స్వరసవాహి. అది పూర్వ జన్మల నుంచి సంస్కారం వల్ల అలా 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 వస్తూ ప్రవాహము ఎలా అయితే నది ప్రవాహం కొండ మీద నుంచి అలా ప్రవహిస్తూ పెడుతుందో అలానే ఈ సంస్కారము మనం ఒక జన్మలో చేసుకున్న సంస్కారంతో ఇంకోటి, ఇంకో జన్మలో చేసుకున్నది ఇంకోటి, ఇంకో జన్మలో చేసుకున్నది ఇంకోటి, అలా ఆ సంస్కారం అంతా అలా తెచ్చుకుంటూనే వస్తాం. ఆ వచ్చినది చాలా స్థిరంగా ఒక నేనెప్పటికీ మరణించను అనేటటువంటి ఒక భావనతో కూడి ఉన్నటువంటి బుద్ధినే అభినివేశము అనబడుతుంది. అంటే ఈ మనకి పూర్వజన్మ సంస్కారాలు ఉన్నంగానే పిల్లవాడు పుట్టగానే బ్యా 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 అని ఏడవాలని ఎలా తెలుస్తుంది? ఆవుకి దూడ జన్మించంగానే ఆవు ఒక్క తన్ను తంతుంది. తన్ను తన్నంగానే అది వెళ్ళి ఆహారం కోసంకి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. గుడ్డులో నుంచి పొదగగానే కోడి పిల్లలు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. అంటే అలా పుట్టగానే ఆహారం కోసం వెతుక్కోవాలి అని ఎలా తెలుస్తుంది? అలా అది తెలుస్తుంది అనంటే దానికి ఏంటి మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం వల్ల అప్పుడు నేను బ్రతికున్నాను కాబట్టి ఇప్పుడు బ్రతికున్నాను, ఇంకా బ్రతుకుంటాను అనేటటువంటి భావన కలిగి ఉండటము అభినివేశము. ఈ 5 రకాలైనటువంటివి క్లేశములు. ఈ క్లేశములు చాలా కష్టమైనవి తొలగించుకోవటము. ఈ క్లేశాలని తొలగించుకోవాలి. ఎందుచేతను అంటే 10వ సూత్రంలో చెప్తున్నారు, తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః. ఎందుకు చేతనంటే ఈ ఎక్కడుంటాయి ఈ ఈ పంచక్లేశాలు ఎక్కడి నుంచి మొదలైతాయి అంటే సూక్ష్మ శరీరంలో నుంచి మొదలైతాయి. మనకి స్థూల శరీరంలో ఉన్నవి అయితే కళ్ళు, ముక్కు, చెవులు ఇలాంటివి అయితే మనము ఈ పంచేంద్రియాలని మనము అరికట్టుకోగలము. పంచ జ్ఞానేంద్రియాలని అరికట్టగలము. పంచ కర్మేంద్రియాలని మనము అరికట్టగలము. ఈవెన్ ఇంకా కావాలి అనంటే మనస్సును కూడా అరికట్టగలము. ఈ 11 ఇంద్రియాలని మనము కష్టసాధ్యం మీద అరికట్టగలము. కానీ ఈ వీటిలో వలన కలిగినటువంటి సంస్కారము
ఆ సూక్ష్మ శరీరంలో ఎక్కడైతే ఉంటుందో సూక్ష్మ తన్మాత్రలు ఏవైతే ఉంటాయో ఆ సూక్ష్మ తన్మాత్రల నుండియే ఇవన్నీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ పుడతాయి. ఆ తన్మాత్రల దగ్గర డిపాజిట్ అయ్యి దాని తన్మాత్రల దగ్గర ఉన్నటువంటి ఈ సంస్కార విశేషాలు, వాసన విశేషాలు మాత్రము తుడిచిపెట్టడం చాలా కష్టమైనటువంటి విషయం. అందుకనే మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, వ్యభిచారం చేయడం కన్నా వ్యభిచారం చేసిన ఆలోచన రావటం చాలా తప్పు అని అంటారు. మీరు విన్నారా? చిన్నప్పుడు ఎప్పుడైనా వినుంటారు. అవును మేడం. మనోవ్యభిచారం అంటారు కదా దాన్ని. అది చాలా దుష్టమైనది. ఎందుకంటే ఫిజికల్ గా చేసినది ఫిజికల్ గా వదిలించుకోవచ్చు. కానీ ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నది వదిలించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది పోయి సంస్కారం లాగా కూర్చొని మనకి సంచిత కర్మల్లోకి వెళ్ళిపోతుంది. సంచిత కర్మ అయిపోయి ప్రారంధ కర్మగా నెక్స్ట్ జన్మలో మొదలవుతూ వస్తూ ఉంటుంది. అంచేత ఈ సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయేవాడిని మనకి ఎవరి మీదైనా కోపం వచ్చింది అని అంటే ఆ కోపాన్ని వెలిబుచ్చడమే, అంటే కోపం అనేది తప్పు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపం రాకుండా ఉండాలంటే ధ్యానం ఎలా చేయాలో ముందు పాదంలో చెప్పాడు. ఈ కోపం వచ్చిన కోపాన్ని అణుచుకుంటే అది గనక సూక్ష్మ శరీరం, కోపాన్ని అణుచుకున్నాము అని మనం అనుకుంటాం. కానీ అది సూక్ష్మ శరీరంలో ఉంటుంది. సూక్ష్మ తన్మాత్రలో అలా ఒక చిరు విత్తనంగా మిగిలి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అవకాశం లేకపోతే అలానే ఉంటుంది. ఒక సినిమాలో ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళు ఏమంటాడు, ప్రపంచంలో మంచి చెడు అంటూ లేవు, పరిస్థితులను బట్టి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు లేదా చెడ్డవాళ్ళు అవుతారు అంటే. అంటే ఆ పరిస్థితి దానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో సూక్ష్మ తన్మాత్రలో ఉన్నటువంటిది బయటికి విజృంభిస్తుంది. కాబట్టి ఆ సూక్ష్మ తన్మాత్రలో కూడా ఉంచుకోకుండా ప్రయత్నము చేయాలి. అక్కడి నుంచి కూడా దాన్ని తొలగించుకోవాలి. అట్లా అక్కడి నుంచి తొలగించుకోవాలి అంటే ఈ కోపతాపాలు ఏవైతే ఉంటాయో అవిద్య వల్ల కలిగేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ అవిద్య వల్ల కలిగేటటువంటివన్నీ అక్కడే వదిలేయాలి. అక్కడే వదిలేసేసి దాన్ని వెనకాలకి వెళ్ళనీయకూడదు. అంటే వెనక్కి వెళ్తోంది ఇప్పుడు మన జ్ఞానము. జ్ఞానం వల్ల ఏమైతోంది అనంటే మనము ఈ ఈ ప్రధానం నుంచి మహత్తు నుండి అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతములు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు అని ఇలా చదువుకున్నాము. ఇప్పుడు వెనక్కి ఇట్లా ఇవన్నిటి నుంచి వెనక్కి ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఆ ప్రధానం దాకా వెళ్ళాలి అని చెప్తున్నాడు. ప్రతిప్రసవ హేయాః సూక్ష్మాః ఈ సూక్ష్మములు అంటే మనము చేసినటువంటి తపస్సు, స్వాధ్యాయము, మరి ఇంకా ఈశ్వర ప్రణిధానము అనేటటువంటి ఈ మూడింటి యొక్క క్రియాయోగం ద్వారా దగ్ధం చేసినటువంటి ఈ సూక్ష్మములైనటువంటి తన్మాత్రలు, సూక్ష్మమైనటువంటి శరీరము ఇది ప్రతిప్రసవ హేయాః. ఈ తే అంటే ఆ అవిద్యాది పంచక్లేశములు ఏవైతే ఉన్నాయో ఆ పంచక్లేశాలన్నీ కూడా తపస్సాధ్వాయ ఈశ్వర ప్రణిధానం వల్ల దగ్ధం చేయబడినటువంటి సూక్ష్మములు అయి ప్రతిప్రసవ హేయాః. హేయాః అవి తొలగించుకో తగినవి, త్యజింప తగినవి, వదిలివేయ తగినవి. ఎందుకు అనంటే ప్రతిప్రసవ ఎందుకంటే అవి ప్రళయంలో మునిగిపోయేవి. ఇది తొలగించుకోవడం అంత సాధ్యమైనది కాదు. అవి అలా స్థిరంగా ఉంటాయి కాబట్టి పోయి అక్కడ ప్రళయ కాలంలో కూడా అలా కూర్చొని ఉంటాయి. ప్రళయకాలం అయిన తర్వాత మొత్తం సృష్టి అంతా ప్రళయం వచ్చి మునిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి సృష్టి మొదలవుతుంది. మళ్ళీ ప్రతి సృష్టి మొదలైనప్పుడు ఈ విత్తనం లాగా ఇలా బయటికి వస్తుంది. ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలతోటి చక్కగా మంచి ఒక వృక్షం తయారై మన స్వరూపం ఇవాళ మనం ఉన్నటువంటి స్వరూపం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది కాబట్టి ఇవి హేయాః వదిలివేయదగినవి. మరి ఎలా వదిలివేయాలి అంటే ధ్యానహేయాః తత్ వృత్తయః. 11వ సూత్రము
తద్వృత్తయ, ఆ వృత్తులన్నీ కూడా, ఆ క్లేశములతో వచ్చేటటువంటి వృత్తులన్నీ కూడా, ఆ సూక్ష్మంగా ఉన్నటువంటివన్నీ కూడా, అంటే ఆ మన మన చేత, మన ధ్యానం చేత, క్రియాయోగం చేత అత్యంత సూక్ష్మంగా చేసేయబడినటువంటి, అంటే మనకి ఎటువంటి కోపము రానియకుండా, ఎటువంటి చెడు ఆలోచన రాకుండా, ఎటువంటి నిత్యమైన వస్తువుని నిత్యమే అనిగా చూడగలిచినట్టుగా, శుచి అయిన దానిని శుచిగానే చూడటము, ఇలాంటివన్నీ కూడా మనం అలవర్చుకున్న తరువాత తద్వృత్తయ, అవన్నీ కూడా ధ్యాన హేయా, ధ్యానంలోకి వెళ్ళి ఇదంతా ఇలా చిత్తవృత్తిలో సూక్ష్మంగా ఉన్నప్పుడు దానిని సంప్రజ్ఞాత సమాధి, బీజ సమాధి అన్నారు. మీకు గుర్తుంటే లాస్ట్ క్లాసు సమాధి పాదంలో చివరి అంశములు బీజ సమాధి. ఆ బీజ సమాధిలో ఉంటుంది. ఆ బీజ సమాధిలో ఉన్నది కూడా ధ్యానం వల్ల హేయాహ వదిలివేయ దగింది. అప్పుడు నిర్బీజ సమాధి ప్రాప్తిస్తుంది. నిర్బీజ సమాధి, అసంకల్పిత అసంప్రజ్ఞాత సమాధి, కైవల్యము ప్రాప్తించటానికి సాధ్యము అవుతుంది. ఇవన్నీ కూడా ధ్యానంతో తొలగించుకుంటూ ఉండాలి. ఈ ఎట్లాగైతే స్థూల విషయములన్నింటినీ మనము గట్టిగా దులిపేసి తీసేసామో, అలానే సూక్ష్మ విషయాలు కూడా ఈ క్రియాయోగం ద్వారా ఆ సూక్ష్మ విషయాలన్నింటినీ కూడా వదిలి వేసి, ఆ పురుషుని యొక్క వివేక జ్ఞానము, అంటే నిత్యం యొక్క వివేక జ్ఞానమును మనము పొందవలసి ఉన్నది, వీటిని తొలగించుకొని అని. అమ్మా ఇక్కడ ఎన్ని- ఇక్కడ ఈ పదాలు వాడాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయా? క్లేశాలకి ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదారములను 4 అవస్థలు అన్నాడు. ఉమ్, పోయిన క్లాస్ లో అవన్నీ మనము ఆ, నేను వ- నేను ఎవరు ఎక్స్పైర్ అయ్యారు మా వాళ్ళు, వెళ్ళాను. మీరు రాలేదనుకుంటా లాస్ట్ క్లాస్ కదా. ఎక్స్పైర్ ఆ అయ్యారు క్లాస్ మా లో అన్ని 5ంటికి తగినటువంటి ప్రసుప్త, విచ్ఛిన్న, ఉదార 4. ప్రసుప్త, తను, తను, విచ్ఛిన్న, ఉదారం. ఉదారం. ఉమ్, ప్రసుప్త అంటే నిద్రాణ స్థితిలో ఉంటుందన్నమాట. ఉమ్, అంటే మనకి ఇలా అవిద్య ఉందని గాని, ఉన్నివేశం ఉంది అని కానీ మనకు తెలియదు. ఉమ్. ఇప్పుడు అభినివేశం అంటే కొంచెం ఇప్పుడు వాళ్ళ క్లాస్ లో డీటెయిల్ గా చెప్పాం కదా. ఇప్పుడు అర్థమైంది. నేను మరణించను అనేటటువంటి కోరిక మనకు అది ఎల్లప్పుడూ ఉంటుందా? ఆ, పైకి పైకి మాట్లాడినప్పుడు మాత్రము ఎప్పుడో అప్పుడు పోతాం కదా అంటాం. కానీ నిజంగా మరణ సమయం ఆసన్నమైనప్పుడు మరణించాలి అనే కోరిక ఉంటుందా? ఇంకా జీవించాలనే ఉంటుంది కదా. మరి అందుకనే కదా 85 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు, మన శతమానం భవతి, మనకే 120 ఏళ్ళు 130 ఏళ్ళు కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుత జీవన పరిమాణం బట్టి చెప్తూ ఉన్న దాన్ని బట్టి 100 ఏళ్ళు. అసలు యాక్చువల్ గా సెన్సస్ తీస్తే 70 ఏళ్ళే. మరి కానీ 85 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా వెళ్ళి హార్ట్ ఆపరేషన్లును అన్ని చేయించుకుంటూ ఉంటారు కదా. ఎందుచేత? బతికుండాలని. ఇంకా జీవించాలనే కోరిక చేత. ఇలా ఇట్లా ఇంకా జీవించాలనే కోరిక ఉందా అని అడిగితే లేదు, నాకు అలాంటి ఆశయం లేదంటారు. అంటే అది నిద్రాణమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు బయటికి వస్తుంది. తను అంటే సన్నగా చిన్నగా చేసేసుకున్నది, చిన్నగా చేయబడినటువంటిది. అంటే ఎక్కడో లోపల ఒక తను మాత్రంగా, ఒక లీలా మాత్రంగా ఉన్నటువంటిది. విచ్ఛిన్నము అని అంటే ముక్కలు ముక్కలుగా చేయబడి ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అది అది విచ్ఛిన్నం. ఉదారము అని అంటే చాలా స్థూలంగా పైకి స్పష్టంగా కనిపించేటటువంటిది ఉదారం. ఈ మొత్తం 5 క్లేశాలు కూడా ఈ 5 రకాలైనటువంటి అవస్థలలో ఉంటాయి అని మనం ప్రతి ఒక్క అవస్థ కింద చర్చించాము. ఇవాళ పంపించాను కదా వీడియోస్, ఒకసారి వినండి. తర్వాత క్లేశమూలాః కర్మాశయాః
దృష్ట జన్మ వేదనీయ 12వ సూత్రం చెప్తున్నాడు. అంటే ఈ సూక్ష్మంగా సూక్ష్మంగా చేసేయబడినప్పటికీ కూడా ఈ స్థూల ఈ క్లేశములన్నీ కూడా సూక్ష్మంగా చేయబడి ధ్యానం చేత వదిలించుకుంటే అప్పుడు అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది, నిర్బీజ సమాధి సిద్ధిస్తుంది. ఎప్పుడు ఇవన్నింటినీ కూడా అత్యంత సూక్ష్మంగా చేసుకొని వాటిని కనుక వదిలించేసుకుంటే, దగ్ధం చేసేసుకుంటే, దగ్ధం చేయకపోతే అవి ఎప్పటికప్పుడు లేస్తాయి. ప్రసుప్తంగా ఉంటే ఎప్పటికప్పుడు లేస్తాయి. ప్రసుప్తంగా కాకుండా వాటిని దగ్ధంగా ధ్యానంతో వాటిని దగ్ధం చేసినప్పుడు, ఎలా అయితే ఒక బియ్యపు గింజ, వడ్ల గింజ ఉందనుకోండి, వడ్ల గింజ పైన ఒక తొక్కు ఉంటుంది కదా, ఆ వడ్ల గింజ పైనుంచి తొక్కు తీసేసి దాన్ని బియ్యం చేసిన తర్వాత ఇంకా ఆ బియ్యాన్ని నాటితే వరి పంట వస్తుందా? రాదు. రాదు. వరి పంట కావాలి అంటే వడ్లే నాటాలి. ఆ పైన ఉన్నటువంటి వడ్లది నాటితేనే అది వస్తుంది. అట్లా ఈ క్లేశాలన్నింటినీ కూడా, క్లేశాలన్నింటికి అయిపోయినాయి, సూక్ష్మంగా ఉంది అని అన్నంత మాత్రం ఉంది అని అంటే మళ్ళీ విత్తనము వృక్షం అవడానికి అవకాశము ఉంటుంది. దాన్ని కూడా తీసేస్తే దాన్ని ఇంగ్లీష్ లో హస్క్ అంటారు. ఆ హస్క్ ని కనుక తీసేస్తే అప్పుడు ఇంకా అది దగ్ధమైపోతుంది. అది మళ్ళీ పునర్జీవించడానికి అవకాశము ఉండదు. అలా చేసుకోవాలి ధ్యానం వల్ల అని చెప్తున్నాడు. ఎందుచేతను అనంటే క్లేశమూల కర్మాశయ దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఇది ఎందుచేతను అని అంటే ఈ క్లేశాలని దగ్ధం చెయ్యకపోతే ఏమవుతుంది? క్లేశమూల, క్లేశములే మూలముగా కలిగినటువంటి, అంటే క్లేశములే బేస్, క్లేశములే మూలంగా గల కర్మాశయము, కర్మ అనేటటువంటి ఒక మనం చేసుకున్నటువంటి ధర్మము గాని అధర్మము గాని, మనం చేసిన పుణ్యము గాని పాపము గాని, ఆ ధర్మ కర్మముల యొక్క ఆశయం ఒక రాశి, ఒక దొప్ప, ఒక గిన్నె, ఒక ఒక ఏమనాలి, దాని అది ఉంచుకునేటట్టు, ఆ కర్మలన్నీ ఉంచుకునేటటువంటి ఒక పాత్ర. క్లేశమూల కర్మాశయ, గర్భాశయం లాగా కర్మాశయం, కర్మాశయం. ఈ క్లేశమూలమైనటువంటి ఈ కర్మాశయము అదృష్ట జన్మ వేదనీయ. ఎప్పుడు తెలుస్తుంది దాని అది ఉన్నది అన్న సంగతి మనకి ఇవాళ తెలుస్తుందా? ఇవాళ తెలీదు. అదృష్ట జన్మనః. ఇవాళ ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దీనికి కారణం ఏంటి అనేది మనకు తెలుసా? నిన్న జన్మలో మనం ఏం చేశామో, ఏం చేసినందువల్ల మనకి ఈ జన్మలో ఈ స్థితిలో ఉన్నాము అన్న విషయం మనకు తెలుసా? తెలీదు. ఈ జన్మలో అనుభవిస్తున్నాం కాబట్టి జన్మలో అదేదో చేసి ఉండాలి అని అంతవరకే తెలుస్తుంది. అలానే అదృష్ట జన్మ, ఇంకా మనం చూడనటువంటి జన్మ అంటే రాబోయే జన్మ. ఈ క్లేశముల యొక్క కర్మఫలము ఏదైతే ఉందో ఆ కర్మఫలము ఈ జన్మలోను పై జన్మలోను మాత్రమే తెలిసేది. అంటే ఏం కర్మ చేశామనేది తెలియదు. ఆ కర్మ యొక్క ఫలితం ఏంటో తెలియదు మనకి. కర్మను ఆచరిస్తున్నప్పుడు ఈ కర్మను ఆచరిస్తున్న వల్ల నాకు ఈ ఫలము దక్కుతుంది అని అనుకుంటే సాధ్యమేమీ కాదు. అదేమీ దక్కదు. ఎప్పుడు దక్కుతుంది కర్మ యొక్క ఫలితము అని అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మం యొక్క ఫలితము, పోయిన జన్మలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవిస్తాము. మళ్ళీ రాబోయే జన్మలలో వేదనీయ, అందులో తెలుస్తుంది. దానిలో ఆ కర్మల యొక్క ఫలితాన్ని, ఆ పుణ్యపాపముల యొక్క ఫలితాన్ని, ఆ ధర్మాధర్మముల యొక్క ఫలితాన్ని ఈ జన్మలోను ఆ రాబోయే జన్మల్లోనూ మనము అనుభవించబోతున్నాం. అవి మనకి భోగ్యములుగా కాబడుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ జన్మలో కానీ
వచ్చే జన్మలో కానీ మనం అనుభవించబోతాం ఈ చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని. ఈ జన్మలో వచ్చే జన్మలో చేసిన పని ఈ ఈ పూర్వ జన్మలన్నీ కూడా అవన్నీ ఒక కర్మాశయంలో అలా ఒక పొదుగుగా పొదిగి ఉంటాయి. ఆ పొదిగిన దాని యొక్క ఫలితం మనము ఇప్పుడు చూస్తాం, మళ్ళా వచ్చే జన్మలో చూస్తాము. ఆ విధంగా ఏదో చెప్పాలని ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. క్లేశమూలః కమ క్లేశమూలః కర్మాశయః దృష్ట అదృష్ట జన్మ వేదనీయ. ఇప్పుడు ఈ జన్మలో గాని పై జన్మలో గాని అలా మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ చెప్పాలని అత్యుత్కటై పాపపుణ్యై ఇహ ఏవ ఫలమశ్నుతే అని పంచతంత్రంలో శ్లోకం. అది అది గుర్తొచ్చింది, నోటి చివర ఆడి ఆగిపోయింది. అత్యుత్కటై అంటే ఈ మనము చేసే పాపాలు పుణ్యాలు అత్యుత్కటై అత్యధికంగా ఉండే. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్తున్నాడు ఇక్కడ, క్లేశమూలః కర్మాశయ. ఆ కర్మాశయము కర్మలన్నీ కూడా కలిసినటువంటి ఆ మూట అది ఏదైతే ఉందో అది ఈ జన్మలోనూ పై జన్మలోనూ తెలుస్తుంది అని అంటే ఆ ఈ జన్మలో ఎలా తెలుస్తుందంటే అత్యుత్కటై పాపపుణ్యై ఇహ అత్యుత్కటై పాపపుణ్యములు గనక అత్యుత్కటై మిక్కిలి మీరు మిక్కిలినటువంటి పాపపుణ్యముల యొక్క ఫలితము ఇహైవ అనుభూయతే, ఈ జన్మలోనే ఇక్కడే అనుభవిస్తాం. సాధారణంగా మనం ఈ జన్మలో చేసినవన్నీ కూడా డిపాజిట్ అయిపోయి వచ్చే జన్మలో మనము అనుభవిస్తాం. కానీ అధికంగా చేసేస్తే మాత్రం, అధికమైనటువంటి పాపాలు అవి చేస్తూ ఉంటే మాత్రం వాటి యొక్క ఫలితము ఈ జన్మలోనే అనుభవిస్తాము అని పంచతంత్రంలో చెప్తాడు. అంటే నిజం కూడా పాపం అధికమైపోతే మనకి అట్లాంటి కథలు చాలా ఉన్నాయి. మనుషులు అంబరీషుడు, అది అజామిళుడు, ఇట్లాంటి వీళ్ళంతా కూడా అత్యుత్కటై పాపపుణ్యై వాళ్ళు చేసినటువంటివి మించినటువంటి అధికమైనటువంటి పాపపుణ్యాల యొక్క ఫలితము ఈ జన్మలోనే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుచేత సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః వాటిని గురించే చెప్తున్నాడు. ఆ క్లేశాలు అన్నీ కూడా ఉంటే ఆ క్లేశాల మూలాన సతి మూలే సతి, ఆ క్లేశముల యొక్క మూలములు కర్మాశయ రూపంలో ఆ ధర్మాధర్మములు లేదా పాప పుణ్యముల యొక్క కర్మాశయము దానికి అదే సతి మూలే అదే మూలంగా ఉన్నప్పుడు తద్విపాక దాని విపాకమైన ఆ కర్మల యొక్క విపాకమైన ఆ కర్మల యొక్క ఫలితములు అయినటువంటి జాతి ఆయుర్ భోగాహ ఇవన్నీ కూడా కలుగుతాయి. జాతి పుట్టుక, ఎవరు ఎక్కడ పుట్టాలి అనేది, ఆయు అంటే ఆయుర్దాయము, భోగాహ భోగములు సుఖ దుఃఖాదుల అనుభవాలు, ఇవన్నీ కూడా ఆ కర్మాశయము యొక్క ఫలితములుగానే ఆ ధర్మాధర్మముల యొక్క మూలే సతి మూలే అది ఉండగా, అదే క్లేశముల యొక్క మూలము అయి ఉండగా దానిని బట్టే దాని యొక్క విపాకముగానే దాని యొక్క ఫలితాన్ని బట్టే ఏ జాతిలో జన్మించాలో, ఎంత ఆయుర్దాయము ఉండాలో, ఎంత భోగాలను అనుభవించగలమో ఇవన్నీ కూడా నిర్ణయింపబడతాయి. ఇప్పుడు మనము చేసుకునేది ఏదీ లేదు. మనం చేసేది ఏదల్లా పుణ్యకర్మాలు చేస్తే మంచి జన్మ లభిస్తుంది, మంచి ఆయుర్దాయం లభిస్తుంది, మంచి సుఖాలు లభిస్తాయి. చెడు చేసుకుంటే చెడుగా జరిపిస్తాయి. ఇవి ఏమీ కాదు అనుకుంటే ధ్యానం చేత ఇవన్నింటినీ కూడా దగ్ధము చెయ్యాలి.
హ్లాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్యహేతుత్వాత్. ఈ ఇప్పుడు నాకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి జన్మ వల్ల ఈ జన్మలో మానవ జన్మ లభించింది. ఈ జన్మలో నాకు మానవ జన్మ లభించినందుకు గాను నేను గనక మరికొన్ని పుణ్యకార్యాలన్నీ చేసుకుంటే మరి ఇంకా ఉత్తమమైనటువంటి జన్మ, ఉత్తమమైనటువంటి ఆరోగ్యము, ఉత్తమమైనటువంటి ఆయుష్ లభిస్తుంది. అట్లా ఒక్కొక్కటిగా లభిస్తుంది. అంటే ఇవే ఈ జన్మ, ఆయుర్దాయము, మరి భోగాలు ఇవన్నీ కూడా హ్లాద పరితాప ఫలాహ పుణ్యహేతుత్వాత్. ఇవన్నీ కూడా పుణ్య హేతుల వలన, పుణ్యములు పాపముల వలన, ధర్మములు అధర్మముల కార్యముల వలన, పుణ్యఫలముల వలన అపుణ్య ఫలముల వలన, అపుణ్యము అంటే పాపం, పుణ్యముల వలన పాపముల హేతుత్వాత్ కారణంగా హ్లాద పరితాప ఫలాహ. అవి హ్లాద ఫలాన్ని ఇస్తాయి, పరితాప ఫలాన్ని ఇస్తాయి. పుణ్యఫలాలేమో పుణ్యకారణాల వలేమో హ్లాద ఫలములను ఇస్తాయి. అంటే సంతోషం కలిగించేటటువంటి, సుఖము కలిగించేటటువంటి ఫలితాలని ఇస్తుంది. పాపాలు చేసుకుంటే మాత్రం పరితాప ఫలాన్ని ఇస్తుంది. పరితాప ఫలము అంటే దుఃఖాలు అనుభవించేటటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా మొత్తము అది సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. మనం కర్మాశయము ఉన్నంత కాలము కర్మాశయంలో క్లేశముల యొక్క మూలము ఉన్నంత కాలము, క్లేశములు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు ఉన్నంత కాలము ఈ జన్మ ఆయుర్దాయ ఆరోగ్యాలు కలుగుతూనే ఉంటాయి. మళ్ళీ పుణ్యాపుణ్య ఫలములు చేస్తూ పుణ్యాపుణ్య కర్మలు చేస్తూ ఉంటాము. మళ్ళీ జన్మ ఆయుర్దాయము, ఆరోగ్యము కలుగుతూ ఉంటాయి. మళ్ళా అన్ని చేసుకుంటూ ఉంటాం. మళ్ళా ఇలా చేసుకుంటాం. ఇది ఇలా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సైకిల్ ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేయాలి అనుకుంటామో అప్పుడు క్లేశాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి. పరిణామ తాప సంస్కార దుఃఖైర్హి గుణవృత్తి విరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః. ఎందుచేతను అని అంటే ఇవన్నింటినీ ఒక విషయ సుఖములే కాదు, లౌకిక సుఖములు, లౌకిక సుఖములు, దుఃఖములు అన్నింటినీ కూడా వదిలేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అవి పరితాప ఫలాహ, పరితాపాన్ని ఇచ్చేవి. పరితాపం ఇచ్చినందువల్ల ఏమైతుంది, నాకు ఈ దుఃఖం, ఈ కారణంగా నాకు దుఃఖం కలిగింది, ఈ దుఃఖం తొలగించుకోవడానికి నేను ఈ పని చేయాలి, ఈ ఈ పనిని చేసినందువల్ల నా దుఃఖం కలుగుతుందంటే ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పనిని ఎలా చేయాలి, ఈ పని చేసినందుకు కానీ ఇది చేయాలి. అలా ఒక చైన్ అన్నమాట ఇది. దుఃఖానికి మరీ ఎక్కువ ఈ దుఃఖం తొలగించుకోవడానికి నేనేం చేయాలి, మళ్ళీ అక్కడ ఇంకొక కర్మ, ఆ పని చేశాను కాబట్టి నేను దాని గురించి ఇంకేం పని చేయాలి, అక్కడ ఇంకో కర్మ, అక్కడ ఇంకో కర్మ. ఇట్లా ఆ దుఃఖం తొలగించుకోవడానికి చేసేటటువంటి ఉపాయాల వల్ల అనేక రకమైనటువంటి పనులు చేస్తూ, అనేక రకమైన సమస్యలలో ఇరుక్కుంటూ, అనేకమైనటువంటి కర్మలు చేసుకుంటూ ఆ కర్మాశయాన్ని పెద్ద కుండలాగా తయారు చేసుకుంటూ కూర్చుంటాం మనం రాబోయే జన్మ కోసం. అందుకని వివేకుడైనటువంటి వాడికి సర్వం దుఃఖమేవ, అన్ని దుఃఖమే, సుఖము దుఃఖమే, దుఃఖము దుఃఖమే. సుఖము కూడా నిరంతర సుఖము అలా అనుభవిస్తూ ఉన్నప్పుడు అది దుఃఖంగానే పరిణమిస్తుంది. అది మనకి సహజంగా అనుభవంలో ఉన్నటువంటి విషయమే. దుఃఖం అంటే దుఃఖము కొంచెం మంచినీళ్ళు తెచ్చుకుంటారు.
సుఖాలలో ఎప్పుడు కూడా దుఃఖము ఉ- ఉంటుంది. ఎంత సుఖము ఉంటే అంత దుఃఖం కూడా ఉంటుంది. అంటే సుఖము అనుభవిస్తూ ఉన్నంత కాలం మనకు తెలియదు. సుఖము ఇది చాలా సుఖంగా ఉంది. ఈ సుఖాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ స సుఖం వల్ల నాకు నేను ఇలా ఉండగలిచాను, వీళ్ళకి ఈ పని చేయగలిచాను, వాళ్ళకి ఆ పని చేయగలిచాను అనుకుంటాం. కానీ సుఖం యొక్క పరిణామము ఎప్పుడు కూడా దుఃఖంలోకే వెళుతుంది. ఎందుకు? మనము సుఖంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఎవరి కోసంకో ఏదో ఒకటి చేస్తాము. ఏదో చెయ్యగానే ఆ సుఖము వల్ల మనం మనం చేసినది, మనం అందించినటువంటి సుఖము వాళ్ళు అందుకోలేదు. లేదా అందుకొని మనకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు రెసిప్రొకేట్ చేయలేదు. థాంక్ యూ అనలేదు. రెసిప్రొకేట్ చేయలేదు. మనకి దుఃఖం. వాళ్ళు ఏంటి నేను చేసినా కూడా వాళ్ళు ఏమని అనలేదు అని. ఇలా ఏవైనా సరే సుఖము అనేది అనుభవిస్తూ ఉంటే టీవీ టీవీ చూడటము, సినిమా చూడటం అంటే చాలా ఇష్టం అంటే ఒక సినిమా, 2 సినిమాలు, 3 సినిమాలు, 4 సినిమాలు చూసేటప్పటికి మొహం మొత్తుతుంది. అలానే భోజన విషయంలో కూడా ఇది సుఖము అనిపిస్తుంది. కానీ ఆ సుఖానికి చివను పరిణామ క్రమంలో అది దుఃఖానికే పరిణమిస్తూ ఉంటుంది. అంచేత ఈ దుఃఖాలని అందుకని సర్వం దుఃఖం వివేకినః 15వ సూత్రంలో వివేకవంతుడైనటువంటి పురుషుడికి అనంటే నిత్యానిత్య జ్ఞానము కలిగినటువంటి వాడికి, నిత్యానిత్య జ్ఞానము కలిగి సుఖ దుఃఖముల యొక్క స్వరూపము స్పష్టంగా తెలిసినటువంటి వివేకవంతుడైనటువంటి పురుషుడికి అంత దుఃఖమే. సుఖమైన చివరికి పరిణమించేది దుఃఖమే. నాకు ఒకళ్ళ మీద అత్యధికమైనటువంటి ప్రేమ ఉందనుకోండి, ఆ అత్యధికమైనటువంటి ప్రేమ చాలా దగ్గరగా ఉండి వాళ్ళు ఒక క్షణం కూడా కాలం కూడా మనని విడిచి వెళ్ళలేని, వాళ్ళని విడిచి మనం ఉండలేనిటువంటి పరిస్థితి ఏర్పడితే ఆ సుఖం మూలాన, ఆ రాగము మూలాన వాళ్ళకి అనుకోని పరిస్థితిలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. లేకపోతే వాళ్ళు ఇంకెక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి మన మీద కోపం ఏదైనా వచ్చి మనకి దూరంగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకు కలిగేది ఏమైంది? దుఃఖమే ఉంటుంది. అందుచేత పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణవృత్తి విరోధాచ్చ. ఇవన్నీ కూడా ఏంటంటే మానవులకి ప్రతి పరిణామ తాప సంస్కార దుఃఖై, పరిణామంలో అంటే రాను ప్రతి సుఖము కూడా పరిణామ క్రమంలో తాపము అనేటటువంటి, దుఃఖము అనేటటువంటి సంస్కారంతోటే కలిసి ఉంటుంది. కాబట్టి గుణవృత్తి విరోధాచ్చ, గుణవృత్తులు అంటే ఇవన్నీ కూడా సత్వ రజస్తమో గుణములైనటువంటి ఆ మూడు గుణముల కన్నా కూడా వేరైనవి అవటం చేత. అంటే ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? ఒకరోసారి సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు సుఖము అనిపిస్తుంది. రజోగుణము, తమో గుణము ఉన్నప్పుడేమో దుఃఖము అనిపిస్తుంది. అంతేగాని అవన్నీ కూడా ఒక సమతుల్యంలో ఉన్నప్పుడే మనకి ప్రశాంతత. సమతుల్యంలో లేనప్పుడు ఏదో దుఃఖము లేదా సుఖమే. ఇవి ఏం చేస్తూ ఉంటాయి? ఈ పరిణామము, తాపము, సంస్కారము అని ఈ 3 ఏవైతే ఉన్నాయో, పరిణామంలోనే అదేమో తాపంగా మారుతుంది. తాపం నుండే అది ఒక సంస్కారాన్ని పుట్టింపజేస్తుంది. పరిణామమేమో ఒక సత్వగుణము మూలాన ఒక వ్యక్తి యందు ఒక రాగము ఏర్పడుతుంది. ఆ రాగం ఏర్పడిన తరువాత ఆ వ్యక్తిని చాలా ప్రేమించినందువల్ల ఆ వ్యక్తి గనక దూరం అయిపోతే, మన తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రుల యందు మనకి విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు ఉంటాయి. కానీ వారు మనకన్నా ముందు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. లేదా అప్పుడప్పుడు తల్లిదండ్రుల కన్నా ముందు మనం వెళ్ళిపోతాం. మనకి తల్లిదండ్రులకి మధ్య చాలా అనుబంధము ఉంది.
ఆ పరిణామ క్రమంలో ఏమైంది, ఎదురు వాళ్ళు గాని మనం గాని ముందు వెళ్ళిపోగానే దానివల్ల కలిగేది తాపం. తాపమేమో తాపము, దుఃఖము, తాపము, తాప దుఃఖము. దానివల్ల అదే భగవంతుడి మీద ద్వేషము. నా నా కళ్ళ ముందు ఎందుకు నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయావు, నా కళ్ళ ముందే ఎందుకు నా తండ్రి చనిపోవాలి, ఇలా ఈ పలానా ఈ పలానా కారణం వల్ల యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద కోపము, లేదా ఇంకేదో డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ చేయలే వాళ్ళ మీద కోపం, ఇలా ఏదో ఒక దాని మీద ఆ పరిణామంలో ప్రేమ ఏం చేస్తుందంటే రాగము ద్వేషంలోకి, కోపంలోకి, దుఃఖంలోకి దించుతుంది. ఆ దుఃఖంలో ఉన్నవి ఏమేం చేస్తాయి, ఒక సంస్కారాన్ని పెడతాయి అక్కడ. ఈ ఫలానా వాళ్ళ మీద కోపము, ఫలానా వాళ్ళ మీద ద్వేషము, ఫలానా దాని వలన దుఃఖము అని ఒక సంస్కారాన్ని, ఒక వాసనని ఒక వాసనని పుట్టించి అక్కడ పెడతాయి. ఈ పుట్టించినవన్నీ కూడా ఏవైతాయి, గుణవృత్తి విరోధాచ. ఆ గుణము ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అని అంటే గుణవృత్తులలో ఉన్నటువంటి విరోధ భావము చేత. అండ్ సత్వగుణము, రజోగుణము, తామస గుణము, వాటిలలో ప్రతి వాటికి కూడా ఒకదానిని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఉండాలి అనే అవి ప్రయత్నము చేయటం. మనకి చాలా సత్వగుణం అని అధికంగా పెంచుకొని చాలా బాగుండాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటూ ఉండంగానే ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని రజోగుణం తలకాయ ఎత్తుతూ ఉంటుంది. ఆ తల ఎత్తుతూ ఉన్నటువంటి రజోగుణం ఎత్తుతూ ఉంటే అబ్బాయి ఇవాళ కాదులే రేపు చేద్దాంలే అని తామస గుణము ప్రేరేపించి అది చేయకుండా చేస్తుంది. ఇట్లా ఈ 3 గుణాలు విరోధాచ. ఇవి పరస్పరము విరోధమైనటువంటి గుణములు కలిగిన, విరోధమైనటువంటి ప్రవృత్తి కలిగినవి అని తెలిసినటువంటి వివేకవంతుడైనటువంటి పురుషునికి సర్వం దుఃఖమేవ, మొత్తమంతా కూడా దుఃఖమే. అది సుఖమంతా కూడా ఎప్పుడు కూడా దుఃఖంతోటే కలుషితమైంది అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అది అప్పుడు దాన్ని త్యజించగలుగుతాడు. లేకపోతే సుఖంగానే ఉందనుకొని అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఆ సుఖానికి పరిణామ క్రమంలో అది దుఃఖాన్నే కలిగిస్తుంది అని తెలుసుకుంటే, తెలుసుకొని దాన్ని వదిలిపెట్టి, ఇదంతా కూడా రాగ రజస్తమో గుణముల యొక్క విరోధం వల్ల, పరస్పర విరోధము, అవి ఒకదానికన్నా ఒకటి మించి ఉండాలి అనేటటువంటి ఆసక్తి వాటికి ఉండడం చేత అవన్నీ వాటికి ఒకదానికన్నా ఒకటి నేను ప్రసిద్ధము అనేటటువంటి దుఃఖము అనే విరుద్ధమైనటువంటి ఒక ఒక కొట్లాట అనాలా, ఒక పరస్పర కలహము ఉండడం చేత, అంటే నేను పైకి అని అలా ఉండాలని ఉండడం చేత అదంతా అదే దుఃఖ కారణము అని తెలుసుకొని అది తెలుస్తుంది ఎవరికి, వివేకవంతుడైనటువంటి పురుషుడికి. అమ్మా, పరిణామము తాపము స్థూల శరీరంలోను, సంస్కారము సూక్ష్మ శరీరం అని చెప్పుకోవచ్చమ్మా? అంతే కదా మరి. అందుకనే సంస్కారం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సంస్కారాన్ని వదిలి పెట్టాలి. అసలు అన్నిటికన్నా అది సంస్కారమే చాలా కఠినమైనది. అందుకని ముందు చెప్పాడు మనకి క్లేశమూల చేతనే మనకి జన్మ జన్మాదులలో మనం అది క్యారీ చేసుకుంటూ వెళ్తాము. అందుచేత అది సంస్కారము ఎందువల్ల వస్తుంది, సంస్కారము ఈ దుఃఖముల వల్ల, సుఖముల వల్ల, దుఃఖముల వల్ల వస్తుంది. అందుకనే ముందు దాంట్లో విషయ సుఖాలని కాదు, అన్ని రకాలైనటువంటి సుఖాలని వదిలేసేయమన్నాడు. కేవలము మనకి అనుకూలమైనటువంటి సుఖము గ్రహించి ప్రతికూలమైనటువంటి దుఃఖాన్ని వదిలేసేయటము కాదు.
సుఖాన్ని వదిలేసేయమన్నాడు, దుఃఖాన్ని వదిలేయమన్నాడు. సాధారణంగా మనం ఏం చేస్తాము? అనుకూలమైనటువంటి సుఖాన్ని ఆదరిస్తాము, ప్రతికూలమైనటువంటి దుఃఖాన్ని వదిలేస్తాం. కానీ దుఃఖము కూడా ఎప్పుడు కూడా అది పరిణామంలో దుఃఖాన్నే కలగజేస్తూ ఉంటుంది. అంచేత ఆ పరిణామము, తాపము ఈ రెండింటికి, ఈ రాగ ద్వేషములు అనేటటువంటి రెండింటికి సుఖము విచ్ ఈస్ గోయింగ్ టు పరిణమించబోతున్నటువంటి ఆ సుఖము అన్నింటినీ కూడా, అవన్నీ కూడా ఒక సంస్కారజన్య హేతువులు. ఆ సంస్కారజన్య హేతువులైనటువంటి, ఇప్పుడు ముందరి శ్లోకంలో ఏమన్నాడు? ముందరి సూత్రంలో పాద పరితాప ఫలాహ పుణ్యాపుణ్య హేతుత్వాత, అవి పుణ్యాపుణ్య ఫలముల వలన సుఖము దుఃఖాన్ని ఇస్తాయి. కానీ మళ్ళీ ఈ సుఖం కూడా దుఃఖాన్నే ఇస్తోంది. డైరెక్ట్ పాపము డైరెక్ట్ గా దుఃఖాన్ని ఇస్తోంది, వదిలేసేయాలి. దుఃఖం వదిలేసేయాలి కాబట్టి దుఃఖం వదిలేసేయాలి. కానీ పుణ్యం ఏం చేస్తుంది? ఇది సుఖం ఇస్తోంది. సుఖం ఇచ్చిన తర్వాత ఆ సుఖం పరిణామంలో ఏమైతుంది? దుఃఖంగానే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం వదిలేయాలి? పుణ్యం కూడా వదిలేయాలి. పుణ్య పాపాలు రెండింటినీ కూడా వదిలేయాలి. పుణ్యపాపములను రెండింటినీ వదిలేసి, కుడి ఎడమైతే పొరపాటు లేదో ఇలాగా రెండింటినీ కూడా వదిలేసేయాలి. ఆ పుణ్యాన్ని పాపాన్ని వదిలేసినప్పుడు ఆయన వదిలేసి, ఎందుకంటే ఆ పరిణామములు తాపములు అవి అన్నీ సంస్కారంగా సూక్ష్మ శరీరంలో మిగిలి ఉంటాయి కాబట్టి వాటిని వదిలివేసి, అవి గుణవృత్తి కారణంగా కలుగుతున్నాయి అని తెలుసుకున్నటువంటి వివేకవంతుడికి మొత్తం అంతా దుఃఖంగానే కనిపిస్తుంది. పుణ్యం చేసినా దుఃఖమే కనిపిస్తున్నది, పాపం చేసినా దుఃఖమే కనిపిస్తూ ఉన్నది. అతనికి ఎందుకు అని అంటే ఇది సంస్కార రూపంలో మిగిలి ఉంటున్నది కాబట్టి సూక్ష్మ శరీరమునందు అని చెప్తున్నాడు. చాలా కరెక్ట్ గా చెప్పినట్టుంది మేడం. ఇది విన్నాక ఇప్పుడు లైఫ్ లో ఏదో మనం ఎప్పుడు మంచి చేయాలి, ఏదో మంచి హెల్ప్ చేయాలి అది అనుకుంటే అది దట్ ఆల్సో లీడింగ్ టు దుఃఖ ఓన్లీ అగైన్. పుణ్యం చేద్దాంలే పోలే మంచి అనుకుంటే అది కూడా దట్స్ గోయింగ్ టు దుఃఖ ఓన్లీ అగైన్. అది రియాలిటీ ఆఫ్ లైఫ్. రియాలిటీ ఆఫ్ లైఫ్ అది యాక్చువల్ గా మనకి కావాలే. మన మోక్షము మనము సంస్కార రహితంగా చేసుకోవాలి. సంస్కారం అంటే ఈ జన్మ సంస్కారాలు, కర్మ సంస్కారాలు, కర్మ సంస్కారము లేకుండా చేసుకోవాలి అని అంటే మరి ఏ పని చేయకూడదు. ఏది పుణ్య పాపాలు ఏవి చేయకూడదు. ఎందుకంటే పుణ్యం చేసినా దుఃఖమే, పాపం చేసినా దుఃఖమే. అది పుణ్యం చేసినా అది సంస్కారంగానే మిగిలి పడుతున్నది, పాపం చేసినా సంస్కారంగానే ఉంటున్నది. మనకి ఎప్పటి నుంచో చెప్తారు, పుణ్యం చేస్తే స్వర్గలోకంలో, పాపం చేస్తే స్వర్ణార్క లోకంలోకి వెళ్తారు. మనం ఎన్నాళ్ళు పుణ్యం చేస్తుంటే అన్నాళ్ళు స్వర్గలోకంలో ఉండి తిరిగి వెనక్కి తిరిగి వస్తాము అని అంతవరకే చెప్తారు. కానీ మరి పాపం చేసినందుకు కూడా నరకంలోకి వెళ్ళి ఆ నరకంలో పీరియడ్ కూడా ముగించుకొని కిందకి రావాలి. సగంగా రానియ్యారు కదా. అవును అవును మేడం. అట్లంటే పాప పుణ్యాలు ఏది రెండు చేయకుండా ఉండేందుకు కూడా లేదు కదా మేడం. భగవద్గీతలో క్రియ లేకుండా ఎవరు ఉండలేరు. మరి క్రియ చేయాలి కానీ ఎట్లా చెయ్యాలి? నిష్కామంగా చేసి ఈశ్వరార్పణం. పాపాలు చేయొద్దు, పుణ్యాలు చేయొద్దు, కానీ లోకరీతి నడవాలి. ఎలా నడవాలి? మరి నువ్వు పాపం చేయొద్దు, నువ్వు పుణ్యం చేయొద్దు. పుణ్యము పాపము చేయకపోతే కనబడుతున్నది కదా ఈ లోకం, ప్రపంచము. ఈ లోకాన్ని కూడా చెయ్యాలి కదా, లోక స్థితి నడవాలి కదా. ఏం చేయాలి? ఎట్లా చేయాలి అంటే ధ్యానం ద్వారా వాటన్నింటినీ కూడా నశింపజేసుకుంటూ, వాటన్నిటితోటి అటాచ్మెంట్ లేకుండా వాటన్నిటి యొక్క ప్రభావము నీ సూక్ష్మ శరీరం మీద పడనీయకుండా చేసుకో అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళంటే ప్రధానం దాకా వెళ్ళిపో. సత్వరజస్తమ గుణంలో యొక్క సమతౌల్యమైనటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి దాకా వెళ్ళు. ఇక్కడ చాలా సింపుల్ గా ఇంకా సూక్ష్మ శరీరం వరకే వెళ్ళాడు. ఇంకా సూక్ష్మ శరీరం వెనకాల అహంకారం ఉంది, అహంకారం వెనకాల మహత్తు ఉంది, మహత్తు వెనకాల ప్రకృతి ఉంది.
ఫస్ట్ ముందు సూక్ష్మ శరీరం దాకా వెళ్ళనీయకపోతే మనకి ఉమ్. కర్మ లేదు. ఇప్పటిదాకా చేసిన కర్మ ఏదైతే ఉందో అది మనం తుడిచిపెట్టలేము. ఎందుకంటే నిన్న జన్మలో చేసింది నేను. నిన్న చేసింది నేను ఎక్కడ ఏం చేయగలను దాన్ని? ఈ జన్మలో నేను చేసుకుంటూ ఉంటే కనీసం ముందు జన్మకి నాకు కర్మలేమీ ఉండవు. నా దగ్గర ఇప్పుడు నిన్న నేను 100 రూపీస్ సంపాదించుకున్నాను. ఇవాళ నేను ఏం డబ్బు సంపాదించే ప్రయత్నం నేను చేయటం లేదు. చేయటం లేదు. చేయకుండానే నాకు ఆ కాలం గడుస్తున్నది. కానీ ఈ రూ. 100 ఇక్కడికొచ్చేటప్పటికి నాకు మరి ఖర్చులన్నీ పోయి నాకు ఇక్కడ రూ. 90 అయ్యింది. నెక్స్ట్ జన్మకెళ్ళేటప్పటికి అది రూ. 80 అయిపోతుంది. ఇలా తగ్గించుకుంటూ వెళ్తాం మనం. ఎందుకంటే ఎడిషన్ చేయటం లేదు. ఎడిషన్ మన స్వభావం ఏంటి? రూపాయి అంటే దాన్ని రూ. 10 చేయాలి. రూ. 10 ఉంటే రూ. 100 చేయాలి. రూ. 100 ఉంటే రూ. 1000 చేయాలి. కానీ కర్మను గురించి ఎవ్వరు ఆలోచించటం లేదు. కర్మ గూడా మనం ఏదో ఒక కర్మని తీసుకొని ఈ లోకంలోనికి వచ్చాం. ఈ కర్మని ఎంత తీసుకొని వచ్చామో అంతని అట్లానే అంతని తొలగించుకోవడానికి ప్రయత్నము చెయ్యాలి. ఎట్లా చేయాలి అనంటే కర్మరాహిత్యం ఎట్లా చేసుకోవాలి అనంటే దాని పట్ల మనం చేస్తున్నటువంటి ఆచరిస్తున్నటువంటి కర్మల యొక్క ప్రభావము మన పైన పడనీయకుండా, మన పైన అంటే మన మనసు పైన పడనీయకుండా మన సూక్ష్మ శరీరంలోనికి అది వాసన రూపంలో వెళ్లకుండా చూడాలి. కానీ ముందు జన్మ జన్మలన్నిటివి ఉన్నాయి కాబట్టి అది అనుభవించకైతే ఎట్లాగూ తప్పదు. ఇప్పటి జన్మలోను రాబోయే జన్మలోను ఇంకా అనుభవించకుండా మనం చూసుకోవాలి. అది మనం చేయాల్సిన పని. ఇప్పుడు రమణ మహర్షి ఆయన మరి క్యాన్సర్ తోటి చనిపోయాడు. ఇది వరకు కూడా చెప్పాను మీకు. ఆయన కాలు విరిగితే కాలు ఆపరేషన్ చేశారు. చేస్తే మరి ఆయన ఇప్పుడు ఇది చేయొద్దు అంటున్నారు అంటే ఆవిడ ఏం చెప్పట్లేదు. సారీ మేడం, కొంచెం చెప్పకూడదు. కాలు ఆపరేషన్ అయితే ఆయన చేసుకోండి అన్నారు. మరి ఆయన అంత ఎలివేటెడ్ సోల్ కదా, అంటే కర్మలన్నీ నాశనం చేసుకున్నాడు కదా ఆయన. మరి ఆయన కాలు ఎందుకు విరగాలి? ఆయన క్యాన్సర్ తో ఎందుకు చనిపోవాలి? అంటే పూర్వజన్మం లోపలది ఎఫెక్ట్ వచ్చింటుంది. పూర్వ జన్మలో చేసుకున్నది అది తుడిచిపెట్టలేరు కదా. తుడిచిపెట్టలేరు కాబట్టి అది అనుభవించాల్సి ఇది. కానీ ఇంత పూర్వజన్మలో చేసినటువంటి మనం ఏదైతే చేసి ఉన్నామో, ఏ దుఃఖాలు ఏ కష్టాలు మనం అనుభవించి ఉన్నామో వాటిని మనం ఏం చేయలేము. అవన్నింటినీ తీసుకొని మనము వాటితో సహానే జన్మించాం. ఆ జన్మించినటువంటి వాటిని ముందు జన్మకి వెళ్ళనీయకుండా ఈ జన్మలో మనము సాధ్యమైనంత వరకు ఈ కర్మాశయాన్ని వదిలించుకోవడానికి తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తొలగించుకోవడానికి చక్కటి ఉపాయం చెప్పాడు. ధ్యానహేయ తద్వృత్తయ. ఆ వృత్తులన్నీ కూడా ధ్యానములతోటి అక్కడ సూక్ష్మంగా ఉన్న వాటిని కూడా వదిలివేయడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి ధ్యానాన్ని చెయ్యండి అని అన్నాడు. ఆ ధ్యానం చేసుకుంటూ ఇవన్నీ చేసుకోమని అన్నాడు. ఎందుకంటే ఈ దుఃఖాలన్నీ ఇలా వస్తూ ఉంటాయి. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ. అలా పూర్వజన్మలో చేసుకో ఈ కర్మలన్నీ మనం పోగు చేసుకుంటూ ఉంటాము. దాన్ని సంచిత కర్మలు అంటారు. మనం పోగు చేస్తూ ఉంటాం సంచితం. ఆ సంచయం చేసుకున్నదంతా కలుపుకొని నెక్స్ట్ జన్మకి పోతూ ఉంటాం. పోతూ ఉంటే మన జన్మ అంతా దాంతో ప్రారంభం అవుతుంది. ఇదేమి మనం పుట్టిగా ఖాళీ చేతులతోటి ఏమీ రావడం లేదు. పుట్టి చేతులతో ఏం రావడం లేదు. మన కర్మని మనం పూర్వజన్మలో చేసిన వాటిని అన్నింటినీ తోడు తెచ్చుకొనే వస్తున్నాం. అందుకనే కదా కొంతమంది చైల్డ్ ప్రొడిజీ అంటారు. వాళ్ళు ఎట్లా మరి పుట్టగానే 3 ఏళ్లకే పాటలు పాడుతూ ఉంటారు.
పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నదంతా కర్మలు. తెచ్చుకొని ప్రారంభించుకుంటూ దాంతోటే ప్రారంభం అవుతుంది. మా వీణా టీచరు ఎప్పుడు చెప్పేవారు, మేడం నాకు రావటం లేదండి వీణ, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా 40 ఏళ్ల తర్వాత మొదలు పెట్టాను. పెడితే ఇంకా నాకు చాలా కష్టంగా ఉందండి, రావటం లేదంటే, ఏం పర్వాలేదు వాయించు, ఎంత వాయిస్తే అంత వాయించు, నీ నెక్స్ట్ జన్మ దీంతో అక్కడితోటి ప్రారంభం అవుతుందిలే అనేవారు ఆవిడ. అంటే ఇట్లాగే అది అది ఎంత మిగిలిపోతుంది మనలో అని అంటే, నెక్స్ట్ జన్మలో వీణ తీసుకొని మొదలు పెట్టగానే ఒక కొద్దిగా వాయించంగానే ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల అక్కడికి వచ్చేస్తాం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు ప్రస్థానం వెళ్తుంది. అట్లా మనము కర్మలన్నీ కూడా తెచ్చుకొని వస్తాం. ఆ తెచ్చుకొని వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనము వాటిని ఏమి మనము చేయలేము. కాకపోతే ఏం చేయాలంటే ఈ జన్మలోను, ఇంకా రాబోయే జన్మలోను ఇంకా ఎటువంటి దుఃఖాలు గాని, కష్టాలు గాని రాకుండా, ఆ కర్మఫలములన్నీ ఏమి లేకుండా ఈ జన్మలో ఎటువంటి రకములైనటువంటి కర్మఫలాలని మనము సంచితం చేసుకోవద్దు. ఇప్పుడు మనకి తెలిసింది గదా! ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి, ఈ తెలిసినటువంటి దానిని గ్రహించి ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నిటి కారణంగా విషయవాంఛలు మూలాన ఒక కర్మ సంస్కారము జనితమవుతున్నది కాబట్టి, ఈ సూక్ష్మ శరీరంలో జనితమవుతున్నటువంటి కర్మ సంస్కారాన్ని జనని జన్మించకుండా, అంటే దానిలో స్థిరము అవ్వకుండా మనము ఒక ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలి అనంటే, మొదట ధ్యాన ద్వారా సమాధి చెప్పాడు. ఇంద్రియముల యొక్క జ్ఞానాన్నంతా వదిలేయమన్నాడు. రకరకాలైనటువంటి సలహాలిచ్చాడు. ఇలా చేయండి, అలా చేయండి, ధ్యానం అలా చేసి సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీ కర్మలన్నీ నాశనం అవుతాయి అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. క్లేశాలున్నాయి. ఈ క్లేశాలన్నింటినీ కూడా మీరు వదిలించుకోండి. అవి ధ్యానహేయాః, ధ్యానం ద్వారా వదిలిపెట్టుకోవాలి. ప్రతిఫల ఏమన్నాడు? ఇది ప్రతిలోమ ప్రతిప్రసవ హేయాః. ఎక్కడ ఉంటాయంటే ప్రతిప్రసవం విలయకాలం దాకా ఉంటాయి, లయకాలం దాకా ఉంటాయి. కాబట్టి ఈ పరిణామ తాప సంస్కారములైనటువంటి దుఃఖాలన్నింటినీ దుఃఖములుగా తలచి వివేకులు వదిలివేస్తున్నారు. ఎందుకంటే పుణ్యాపుణ్యములు కూడా సుఖ దుఃఖ ఫలితాలనే ఇస్తాయి. సుఖ దుఃఖ ఫలితాలన్నీ కూడా కర్మ సంస్కారాన్ని జనితం చేస్తాయి. ఆ కర్మ సంస్కారాన్ని జనితం చేసేది ఈ జన్మలో మనం సంచయం చేసుకుంటున్న వాటిని ఇప్పటికైనా మనకి జ్ఞానోదయం అయ్యింది కాబట్టి, జ్ఞానం కలిగింది కాబట్టి, ఇక ఈ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని సంచితం చేసుకోవద్దు. ఇంకా మనం పోగు చేసుకోకుండా ముందుకి సాగాలి. కానీ ఈ ప్రారబ్ధం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలిపెట్టలేము, మనం చేయలేము. అది మనతో పాటల వస్తూ ఉంటుంది, మనం తీసుకొని వస్తూ ఉంటుంది. కానీ మనము అధికంగా ఇక్కడ చేస్తూ ఉన్నట్టు కొద్దీ, అంటే చాలా సూక్ష్మ శరీరం పైన, తన్మాత్రల పైన ధ్యాన దృష్టి నిలిపితే, ఆ ధ్యాన దృష్టితోటి సూక్ష్మ శరీరంలో వాసన రూపంలో ఉన్నటువంటి కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఆ దగ్ధమైపోయిన తరువాత మనకి ఆగామి జన్మలో మనకి ఎటువంటి కర్మలు ఉండవు. మనం పుట్టుతూ ఉంటే పుట్టం అసలు. ఒకవేళ కర్మశేషం ఉండి, కాస్త కూస్త కర్మశేషం ఉండి పుడితే అది అప్పటికప్పుడే ఆ కర్మశేషాన్ని అనుభవించేసి వదిలేస్తారు. చాలా మంది పుట్టగానే చనిపోతూ ఉంటారు. కొంతమంది పుట్టగానే చనిపోతూ ఉంటారు. చాలా దుఃఖం అనిపిస్తుంది. పుట్టగానే పసిబిడ్డ అలా అంటే ఏ రోగము లేకుండా, తల్లికి ఏదో రోగం ఉండి ఆ తల్లి రోగం మూలాన ఆ అబ్బాయి పుట్టిన బిడ్డకి రోగం ఏదో వచ్చి ఆ రోగం వల్ల చనిపోవడం. కొన్ని సందర్భాల్లో శారద గారు చాలా చూసుంటారు అలాంటివి. కొన్ని సందర్భాల్లో
చాలా ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి తల్లి, ఆరోగ్యంగా ఉన్నటువంటి బిడ్డ పుట్టగానే లేదా పుట్టిన వారం 10 రోజులకోనే చనిపోతారు. నిష్కారణంగా. కారణం కూడా చాలా మినిమమ్ చిన్న కారణం ఉంటుంది ఏదో ఒకటి. ఆ చిన్న కారణంతోటి చనిపోతారు. ఎందుకు అనంటే వాళ్ళకి అక్కడికక్కడికి కర్మ విపాకం అయిపోయింది. వాళ్ళు ఈ జన్మ కాస్త కర్మని అనుభవించవలసి వచ్చి ఉన్నది కాబట్టి. మీకు మహాభారతం చదువుకొనే ఉండుంటారు చాలా మంది. అష్టవసువులు. వాళ్ళందరూ కూడా గా గంగాదేవి వాళ్ళు చేసుకున్నటువంటి పాపానికి మనుష్య జన్మ ఎత్తాలి. మనుష్య జన్మను ఎత్తాలి అనంటే వాళ్ళందరూ వచ్చి గంగాదేవిని ప్రార్థిస్తారు. నీ కడుపున జన్మిస్తాము మేము సామాన్య మానవుల గర్భవాసంలో జన్మించదలచలేదు. నీతో జన్మిస్తాము. మమ్మల్ని జన్మించంగానే మమ్మల్ని నువ్వు సంహరించు అని కోరుతారు వాళ్ళు. కోరగానే ఆమె పుట్టిన బిడ్డనల్లా తీసుకొనెళ్ళి సముద్రం నీళ్లలో పడేసి చంపివేస్తూ ఉంటుంది. ఆఖరి వాడు భీష్ముడిని మాత్రము శంతనుడు ఆపేటప్పటికి భీష్ముడు ఒక్కడు బ్రతుకుతాడు. ఈ 8 మంది ఇంత ఉన్నటువంటి కర్మ పక్వము అవ్వాలి. ఆ పక్వం అవడానికి వాళ్ళు రావాల్సి వస్తుంది జన్మకి. ఆ కర్మ శేషము కొంచెం ఏదైనా ఉంటే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ. మనం చాలా పెద్ద మూటలే వేసుకొని ఉంటాంలేండి. ఆ పెద్ద మూట కరగడానికి ఎన్ని అట్లనే జన్మలు దేవకి గర్భంలో పుట్టిన 6 మంది కూడా అట్లనే అవుతారు కదా మేడం. దేవకి గర్భంలో పుట్టిన దేవతి గర్భంలో పుట్టిన వాళ్ళు కూడా అంతే. అట్లా అంటే ఆ కర్మ ఫలము ఎంత ఉందో అంత అనుభవించి తీరవలసిందే. అది నేను తీర్చుకోను, నేను గలవను అని అనటానికి మనం ఆపలేమసలు. కర్మఫలము చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా సరే దాన్ని అనుభవించి తీరవలసిందే. అందుకనే మన పూర్వీకులు అంతంత ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సులు చేసి అంటే మా ఇక ఈ ఈ కర్మలను అంటే జన్మ జన్మాది కర్మలను అవన్నింటినీ వదిలించుకోవాలి. అవన్నీ వదిలించుకోవాలి అనంటే ఎంత తపస్సు చేయాలి, ఎంత స్వాధ్యాయం చేయాలి, ఎంత ఈశ్వర ప్రణిధానము చెయ్యాలి. ఒకటి మాత్రం మనము ఈశ్వర ప్రణిధానం చేసే సర్వం బ్రహ్మార్పణం అనుకోని నిజంగా నాహం కర్త అనుకోని గనక మన కార్యనిర్వహణ చేస్తూ ఉంటే కర్మఫలము అంటది. ఆ కర్మఫలము సంచితము అంటారు. ఆ సంచితం చేసుకోకుండా కలెక్ట్ చేసుకోకుండా ఉంటే అదొకటే మిగిలి ఉంటుంది. మనం చేసినటువంటి పనుల వల్ల ఆ సూక్ష్మ శరీరంలోని కర్మని కూడా మనం గనక నాశనం చేసుకోగలుగుతుంటే, దగ్ధం చేసుకోగలిగితే ప్రశాంతమైనటువంటి మనసుతోటి వీళ్ళు చెప్పినటువంటి ధ్యాన మార్గంలో కనుక వెడితే అది కూడా నాశనం చేసుకుంటూ వెళ్తే మనకి సద్గతులు ప్రాప్తించేటటువంటి అవకాశం ఉన్నది. ఎంచేత అంటే హేయం దుఃఖం అనాగతం 16వ సూత్రము. హేయం దుఃఖం అనాగతం. మనం ఇప్పుడు ఈ జన్మలో ఇట్లా ఉన్నాము. అనాగతం దుఃఖం అంటే రాబోతున్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో కనీసం మనకి ఇవాల్టి రోజున తెలీదు. తెలియక మనము ఏవో కర్మలు ఆచరించాము పూర్వజన్మలన్నింటిలోనూ. ఆ పూర్వజన్మలో ఆచరించినటువంటి కర్మముల మూలాన ఇవాళ ఈ జన్మ మనకి లభించింది. సరే. ఈ జన్మ లభించింది కాబట్టి ఇప్పుడు మనకి తెలిసింది కదా ఇది. తెలిసినప్పుడు మనము ఇంకా అయినా కూడా కర్మలాచరించి అయినా అవిద్య నిత్యమైనటువంటి వాటిని అనిత్యంగా తలుచుకుంటూ, శుచి అయినటువంటి వాటిని అశుచిగా తలుచుకుంటూ దుఃఖాలన్నింటినీ సుఖాలు అని భావించుకుంటూ అనాత్మగా భావించుకుంటూ మళ్ళీ మనం ఇంకా ఇదే సంసార కూపంలో పడి సంసారంలో కొట్టుమిట్టాడుతూ అవే కర్మలు ఆచరిస్తూ
అవే అదే లోకంలో అదే అస్మితలో నేను అన్నటువంటి అహంకారంతోటి, అదే రాగంతోటి, అదే ద్వేషంతోటి, అదే అభినివేశంతోటి మళ్ళీ ఇంకా మనం కర్మలు ఆచరించుకుంటూ ఉంటే మరి నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది మనది? ఇప్పుడు చేసినటువంటి కర్మలన్నింటికి ఈ ఈ జన్మలో ఉన్నాం. ఇట్లాంటి కర్మలు ఆచరించినందువల్ల జన్మ వస్తుంది అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాతనైనా మనము ముందు జన్మకి, రాబోయే జన్మలకి తగినటువంటి సోపానం వేసుకోవాలి కదా! ఆ తగినటువంటి సోపానము వేసుకోవడానికి అది ధ్యేయం దుఃఖం అనాగతం. దుఃఖము అనాగతం. ఇంకా రానిది. అంటే రాబోయేది. ఆగామి. నెక్స్ట్ రాబోయే జన్మలలో వచ్చేటటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ దుఃఖాల కోసం కైనటువంటి ఆ సంచితమైనటువంటి కర్మలనన్నింటినీ కూడా హేయం తప్పించేయాలి, తొలగించి వేయాలి. వాటిని ఇక్కడకి రానీయకూడదు. మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు ఈ జ్ఞాతలమైనటువంటి మనకు కొద్దిగా జ్ఞానం కలిగింది. జ్ఞానము కలిగి జ్ఞేయ వస్తువు ఏదో మనం తెలుసుకుంటున్నాం. మనము ధ్యాతలమయ్యి జ్ఞానం ద్వారా ధ్యేయమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకొన కోరుతూ ఉన్నాం. అట్లా మనము కోరుతూ ఉన్నాం. కాబట్టి ఈ ధ్యాత అయినటువంటి మనము ధ్యానం అనే ఒక సాధనం మనకి దొరికింది. ఒక పట్టు దొరికింది. ఇంతకు ముందు పట్టు దొరకలేదు. దొరికిందేమో తెలీదు. పట్టు దొరకబట్టే మనం ఈ స్థితిలో ఉన్నామేమో తెలీదు. కానీ ఆ ధ్యానం ద్వారా ఆ ధ్యేయమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించాలి. ఈ కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క మరి ఎట్లా ఆచరించాలి అనంటే ఇందులో మనకి యోగ సూత్రాల్లో చెప్పలేదు. కానీ భగవద్గీతలో మనకి చాలా స్పష్టంగా చెప్పాడు. నువ్వు ఫలితం పట్ల ఆసక్తిని వదిలి వేసేయి. తామ రాకపోయినా నీటి బొట్టులాగా కర్మలను కర్మలు ఆచరించాలి. లోక స్థితి కోసం కర్మలు ఆచరించాలి. కర్మలు ఆచరించాలంటే ఆ కర్మలను నువ్వు లోక స్థితి కోసం ఆచరించే కర్మలను నీ యొక్కటువంటి మనస్సుని అక్కడ నిక్షిప్తము చేసి దానిలో పెట్టి ఆ అటాచ్మెంట్ తోటి దానితో సంబంధం కలుపుకొని, సంబంధం అంటే నేను కోపగిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను, నేను సుఖిస్తున్నాను, నేను దుఃఖిస్తున్నాను అనేటటువంటిది కాదు. ఈ నేను వేరు అనే భావన కలిగి పనులు చేస్తున్నాను. జరుగుతున్నదంతా కూడా నా స్థూలమైనటువంటి శరీరానికి. ఈ స్థూలమైనటువంటి శరీరానికి జరుగుతున్న వాటిని కూడా నేను సూక్ష్మమైనటువంటి శరీరానికి చేరనివ్వడము లేదు. ధ్యానం ద్వారా సూక్ష్మ శరీరంలోనికి వెళ్ళడానికి ఆపివేస్తూ ఉన్నాను అన్న భావనతోటి కంటిన్యూ చేయాలి ఫర్ ది ఆగామి కర్మకి, అనాగతమైనటువంటి జన్మకు అని. అయితే మరి దుఃఖము ఏంటి, హేయము అంటే ఏంటి, హేతు ఏంటి అని అంటే వదిలేయడానికి తగినటువంటి కారణం, దుఃఖానికి తగినటువంటి కారణము, దుఃఖం అంటే ఏది, వదిలే అంటున్నాడు. ఏది వదిలేయాలి, ఏది ఉంచాలి, ఏమిట అసలు జ్ఞానం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నాడు. 17వ సూత్రము దృశ్యయోహో సంయోగః హేయహేతుః. దృశ్యయోహో సంయోగః. ఇప్పుడు చెప్పాను కదా, చూసేవాడు, దృశ్య కనబడుతున్నది. ఈ రెండింటికి సంయోగము అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మకు, మనలో ఉన్న ఆత్మ లేదు పరమాత్మ, మనలో ఉన్న ఆత్మ పరమాత్మయే. ఈ కొన్ని సిద్ధాంతాలలో అంతా ఒకటే అని చెప్తారు, కొన్నిట్లలోనేమో పరమాత్మ యొక్క అంశ అని చెప్తారు వేదాంత శాస్త్రంలో. ఏదైనా సరే ఇది లోపల ఉన్నటువంటి అంతరాత్మ, అది
ద్రష్ట. ఉపనిషత్తులో ఏం చెప్తారు? సమానం సమానం వృక్షం పరిషజ్వజాస్తే ఏకం పిప్పలం కాదత్తి దృశోత్యన్యత్. ఇంకా గుర్తురావటం లేదు, నిర్వికారం ఏదో. అది ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయంట. 2 పక్షులు కూర్చుంటే ఒక పక్షేమో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఫలాన్ని తింటున్నదిట, రెండోదేమో చూస్తూ ఉన్నదిట. ఇది వేదం ఒకటి చూస్తున్నది, ఒకటి చూస్తోంది, ఒకటేమో ఫలాలన్నింటినీ తింటున్నది. ఇది ఎక్కడుంది అంటే ఈ వృక్షము మనలోనే ఉన్నది. మనలో ఉన్నటువంటి ఆత్మేమో అలా చూస్తూ ఉన్నది. ఈ పాంచభౌతిక శరీరం ఏమో చుట్టూరా ఉన్నటువంటి దృశ్యాలన్నింటినీ చూస్తూ, ఫలాలన్నింటినీ చూస్తూ అవి ఆహారంగా అవి భోగాలన్నింటినీ అనుభవిస్తూ ఉన్నది. ద్వాసుపర్ణ సయుజ సఖాయౌ. ఎవరు తీశారు? ద్వాసుపర్ణ సయుజ సఖాయౌ అన్యః ఫలం స్వాదత్తి అనశ్నన్ అన్యో అభిచాకషీతి. అనశ్వన్ అన్యో అభిచాకషీతి. అభిషకాతి. ద్వాసుపర్ణ సయుజ సఖాయౌ సుఖాయౌ. అవి కూర్చొని అట్లా చేస్తూ ఉన్నాయి. అట్లా మన ఈ శరీరంలో ఉన్నటువంటి ద్రష్ట దృశ్యయోహో సంయోగ హేతు. మన జ్ఞానమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి మన ఆత్మ చైతన్యం కదా. ఆత్మ ప్రాణశక్తి శరీరంలో ఉన్నంత వరకే మనలో కదలికలు. ప్రాణశక్తి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే శివ మనలో నుంచి వెళ్ళిపోతుందో మన శరీరము శవ అయిపోతుంది. అలాంటి ఆ చైతన్యం స్వరూపమైనటువంటి ఆ ద్రష్ట ఈ కనపడుతున్నటువంటి జడమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి నుండి పరిణామం చెందినటువంటి ఈ బయట ఉన్నటువంటి జడమైనటువంటి వస్తువులు, మూల ప్రకృతి నుంచి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి నుంచే మొత్తము మన శరీరం, పాంచభౌతికమైనటువంటి శరీరం కూడా జన్మించింది. ఈ శరీరము, ఈ దృశ్యము, వీటన్నింటికి దృశ్యమైనటువంటి ఈ శరీరం, వీటికి ఈ రెండింటికి మధ్య సంయోగం, ఈ రెండింటి యొక్క కలయిక ఏదైతే ఉందో అదే హేతు. అది వదిలిపెట్టదగినటువంటి దుఃఖకరమైనటువంటి దుఃఖమునకు సంబంధించినటువంటి హేతువు, కారణం. ఈ బుద్ధికి చూస్తూ ఉన్నటువంటి పురుషుడు ఆ దృక్శక్తి అంటే ఆ ఆత్మ అనే దానిని తీసుకొచ్చి మన బుద్ధి ద్వారా ఈ బయట ఉన్నటువంటి శరీరానికి, పాంచభౌతికమైనటువంటి శరీరానికి సంబంధము కలిపేస్తే అదే అన్ని రకాలైనటువంటి దుఃఖాలకి కారణమైనటువంటిది, అన్ని రకాల దుఃఖాలకి కారణమైనటువంటిది అని ఇంకా చెప్తున్నాడు. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గా. నిజం 20 దాకా అవ్వాలనుకున్నాను. ప్రకాశ క్రియా స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. అంటే ఈ దృశ్యం గురించి చెప్తున్నాడు. దృశ్యం అంటే ఏది అంటే, దృశ్యము ప్రకాశ క్రియా స్థితిశీలం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దృశ్యము త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నుంచే వచ్చింది. చూడవలసినది, చూడదగినది,
ద్రష్ట, దర్శనం, దృశ్యం. ఇవి ఇది ఎక్కడి నుంచి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నుండి ప్రధానం నుంచి ప్రకృతి నుండి వచ్చింది. ఆ ప్రధానంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఈ దృశ్యమునందు ఉన్నాయి. ప్రధానంలో ఏమున్నాయి? సత్వరజస్తమో గుణములు ఉన్నాయి. అలానే ఇక్కడ కనబడుతున్నటువంటి దృశ్యమానమైన దానికి కూడా అన్ని అలానే ఉన్నాయి. ప్రకాశ క్రియ స్థితిశీలం, సత్వగుణాన్ని అనుసరించి ఆ సత్వగుణ ప్రభావము వలన అది ఎలా ఉంది? ప్రకాశమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంది. సత్వగుణము మూలాన త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి సత్వగుణము ప్రధానం చేత సత్వగుణ ప్రధానంగా మనకి దృశ్యమానమైనటువంటిది దృశ్యమైనటువంటిదంతా కూడా ప్రకాశవంతంగా ఉన్నది. త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి రజోగుణం మూలాన క్రియాశీలం కలిగి ఉంది. ప్రకాశశీలము, క్రియాశీలము, స్థితిశీలము. ప్రకాశశీలము సత్వగుణము ఆధారంగా త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలోని రజోగుణము యొక్క ఆధారంగా రజోగుణం యొక్క స్వభావము బట్టి క్రియాశీలంగా ఉంది. ఈ దృశ్యము క్రియాశీలంగా కూడా ఉన్నది. అలానే ప్రకృతిలో ఉన్నటువంటి తమోగుణం మూలన తమోగుణం యొక్క స్వభావము చేత స్థితిశీలంగా అంటే స్థితిగా ఎక్కడ కదలకుండా ఒక చోట స్థిరంగా ఉన్నట్లుగా ఉన్నది దృశ్యము. అది ఎక్కడ కదలటం లేదు. అది ప్రకాశంగాను ఉన్నది, క్రియావంతంగాను ఉన్నది, క్రియాశీలంగాను ఉన్నది, మరి ఇంకా స్థితిశీలంగాను కూడా ఉన్నది. ఉండి భూతేంద్రియాలు పంచభూతములు, మరి ఇంకా పంచభూతములు, మరి ఇంద్రియాలు పంచభూతాలు 5, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు కూడా ఇంద్రియమే. ఇవన్నీ కూడా కలిసి ఉన్నది. 5 పంచభూతములు, జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు 16 ఇంద్రియాలు కలిగి ఉన్నది. భోగాపవర్గార్థం ఈ దృశ్యం ఎందుకుంది? ఇది మనం గ్రహించాల్సిన విషయం. భోగ అపవర్గార్థం ఇది కేవలము భోగం కోసమే ఉన్నదా? మనం మొన్న చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. దేవతలు వాళ్ళందరూ కూడా మోక్షం కావాలంటే మానవులుగా జన్మించాలి అని. ఎందుకంటే ఈ దృశ్యము, ఈ త్రిగుణాత్మకమైనటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది భోగ అపవర్గార్థం. ఇది ఆ ఆత్మకు, ఆ ద్రష్టకు, ముందు సూత్రంలో చెప్పినటువంటి ద్రష్టకు, ఆ చూసేవాడికి భోగాన్ని కలిగిస్తుంది, అపవర్గాన్ని కలిగిస్తుంది. ఎట్లా అయితే ద్వాసుపర్ణం సఖాయవు అలాగా. అది ఒకటేమో మరి భోగాలు అనుభవిస్తూ ఉన్నది, అనశ్నన్ అన్యః అభిచకాశీతి. ఇంకొకటేమో ఏమి తినకుండా అలా చూస్తూ ఉన్నది, అది అపవర్గాన్ని అనుభవిస్తూ ఉన్నది. ఇంకొకటేమో స్వాదత్తే, ఇంకోటేమో తింటూ కూర్చుంటూ ఉంది. ఒకటి భోగాన్ని అనుభవిస్తున్నది, ఇంకొకటి అపవర్గాన్ని అనుభవిస్తుంది. ఈ ఒక్క దృశ్యమే, త్రిగుణాత్మకమైనటువంటి దృశ్యమే పంచభూతములతోటి భూతేంద్రియాత్మక పంచభూతముల యొక్క సృష్టి అయినటువంటి, జన్మ అయినటువంటి, సమస్తమైనటువంటి జ్ఞాన, కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ 16 కూడా, ఇవన్నీ కూడా భోగ అపవర్గార్థం, భోగం కొరకు అపవర్గము కొరకునే అయి ఉన్నాయి. అంటే ఈ భోగము అపవర్గము అనేటటువంటి ఒక ప్రయోజనం కోసమే ఈ దృశ్యం ఏర్పడి ఉన్నది. ఈ దృశ్యము భోగం కావాలంటే భోగం ప్రసాదిస్తుంది, మోక్షం కావాలంటే మోక్షము ప్రసాదిస్తుంది. ఈ దృశ్యాలే ఈ రెండు రకాలైనటువంటి భోగాలను కలిగించటానికి తగినటువంటి సామర్థ్యము కలిగినటువంటిది ఈ దృశ్యం. ఈ దృశ్యంలో మనము మరి భోగం సిద్ధింపజేసుకోవాలా లేదా
ఆ అపవర్గాన్ని సిద్ధింపజేసుకోవాలా అనేది మనం గ్రహించుకోవాలి. ఇక్కడితోటి ఇవాళ ఆపుదాము. ఈ మన అది ఏవ ఎలా మనుష్యాణం అది ఎలా అనేది మనుష్యాణం కారణం బంధమోక్ష ఎలా అనేది ఏమిటి అనేది మళ్ళీ మనము చూద్దాం. ఈ సూత్రము మ్యామ్ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నదానికి అనువాదంగా మనం భావించవచ్చా? మనహ కాదు కదా, వాడు మనహ అనేది కదా. మనస్సు ఒక ఇంద్రియమే, మనస్సు ఒక ఇంద్రియమే. భూతాత్మక భూతేంద్రియాత్మకం అన్నాడు కదా, భూతేంద్రియములు అన్నాడు. భూతేంద్రియములు అంటే అన్ని 16. అంటే ఉపలక్షణం ప్రపంచం. తీసుకోవచ్చు అండి అక్కడ. పంచభూతములు, పంచ పంచ స్థూల భూతములు, పంచ సూక్ష్మ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు. అంటే ఇప్పుడు మనహ అంటే ఉపలక్షణం తీసుకోవచ్చా మేడం, మిగతా ఇంద్రియాలన్నీ కలిపి? ఆహా, ఇక్కడ అట్లా ఏమి ఇవ్వటం లేదు. ఇక్కడ క్లియర్ గానే ఇస్తున్నాడు. 16 ఇంద్రియాలనే అంటున్నాడు. 16 ఇంద్రియాలు. పుస్తకం ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంటే ఈ పురుషుడికి ఆ అపవర్గము అంటే పురుషుడు ఎవరు? ఏ పురుషుడికి? ఈ ఆత్మలో, ఈ మన పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు, ఆత్మకు భోగము అపవర్గము రెండు కలుగుతున్నాయి. ఈ భోగ అపవర్గాలు రెండు కూడా ఇవి ఎవరికి ఎవరికి కలుగుతున్నాయి? ఈ పురుషుడికి. ఏ పురుషుడికి? జీవాత్మ రూపంలో ఉన్న పరమాత్మకు, జీవాత్మకు. మన ఏవ కారణం బంధమోక్షయోహో అన్నది అదే అక్కడ పరమాత్మకి సంబంధించి చెప్పినటువంటి ఉపనిషత్ సూత్రము. ఇక్కడ బుద్ధిని గురించి చెప్తున్నాడు. మన బుద్ధి ఎట్లా ఉంది అని అంటే, మన బుద్ధిని బట్టి నాకు భోగం కావాలంటే భోగము, నాకు అపవర్గం కావాలంటే అపవర్గం కావాలి అని నిర్ణయించుకోవాలి. అంటే అది ఈ ఫలితము మనము లైక్ పరీక్ష రాస్తున్నాం అనుకోండి. పరీక్ష రాస్తున్నామే అంటే పాస్ అవుతున్నామో ఫెయిల్ అవుతున్నామో అన్నది మనం పరీక్ష కాదు. ఏదో ఎవరి కోసం ఒకరి కోసంకి ఒక పోరాటం సలుపుతున్నాం అనుకోండి. పోరాటం సరిపోయి ఇప్పుడు బార్డర్ దగ్గర సైనికులు అందరూ యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్. వాళ్ళు కొంతమంది ఓడిపోతున్నారు, కొంతమంది గెలుస్తున్నారు. గెలుపు ఓటములు సంభవిస్తూ ఉన్నాయి. గెలుపు ఓటములు సంభవిస్తూ ఉన్నప్పుడు ఆ గెలుపు ఓటముల యొక్క ఫలితము ఎవరు తీసుకుంటున్నారు? భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్నది. ఆ పనిచేస్తున్నటువంటి సైనికుడు తీసుకుంటున్నాడా గెలుపు ఓటముల యొక్క ఫలితము? లేదు, దేశం దేశం తీసుకుంటున్నది. అలానే ఇక్కడ దేశం తీసుకుంటున్నట్టుగానే ఇక్కడ ఇక్కడ ఈ చేస్తున్నది మనం చేస్తున్నది ఆ పురుషుడు ఏం తీసుకోవటం లేదు. ఇక్కడ మన ఈ దృశ్యంలో బుద్ధి చేత మనము భోగాపవర్గములను అంటే భోగాన్ని లేదా అపవర్గాన్ని మనము స్వీకరిస్తుంటే, అంటే జయాన్ని అపజయాన్ని ఏదైనా గాని మనము స్వీకరిస్తూ ఉంటే అది ఇక్కడ ఉన్నటువంటి పురుషుడికే కానీ ఆ పరమాత్మ అయినటువంటి పురుషుడి పైనకి ఆరోపింపబడటం లేదు. అక్కడికి దాకా తీసుకొని వెళ్ళటం లేదు. అక్కడి దాకా వెళ్ళాలి అని అంటే దానికి ధ్యానమే ఒక మార్గము అని. లేకపోతే మేడం ప్రతిదానికి కృష్ణార్పణం అనుకుంటూ మనం ధ్యానం కూడా చేసుకుంటూ మన కర్మలు చేయాలి. కృష్ణార్పణం అంటే వెళ్తూ ఉంటుందేమో మనసుతో అని, అదొకటి అదొక దారేమో. చెయ్యాలి, కర్మ చేయాలి. కానీ కర్మ పట్ల అటాచ్మెంట్ సంబంధం ఏంటంటే ఇది నేను చేస్తున్నాను,
నాకు నాకు దీనివల్ల ఆనందం కలుగుతుంది, నాకు దీనివల్ల సుఖం కలుగుతున్నది, నాకు దీనివల్ల దుఃఖం కలుగుతున్నది అని అని కాదు. నిష్కామంగా చెయ్యాలి అయితే. ఉమ్.